హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక్ ఆన్లైన్ అకాడమీ. గ్రూప్ 3 ఎగ్జామ్కి సంబంధించి పేపర్ 2లో 50 క్వశ్చన్లు తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఉద్యమ చరిత్ర, మరొక 50 క్వశ్చన్లు పాలిటీ, మరొక 50 క్వశ్చన్లు సోషియాలజీ. ఈ సెకండ్ పేపర్లో మీకు స్కోరింగ్ తగ్గుతుంది అంటే దానికి గల కారణం తెలంగాణ హిస్టరీ. క్వశ్చన్లు 50 క్వశ్చన్లలో 45 క్వశ్చన్లు ఈజీగానే ఉన్నాయి, కానీ అడిగిన విధానాన్ని బట్టి ఎక్కువ మంది విద్యార్థులు 35కి మించి 35 మార్కులకు మించి ఆన్సర్లు చేయడం కష్టం. ఎందుకంటే ఎప్పుడు అడిగేటటువంటి డెప్త్ క్వశ్చన్లు అడగకుండా మనల్ని కొంత పక్కదారి పట్టించే విధంగా, ఉదాహరణ 4 గ్రంథాలయాలు, ఎప్పుడైనా ప్రధాన గ్రంథాలయాలు ఇచ్చి వాటి సంవత్సరాలు ఇచ్చి వాటి స్థాపించిన వాళ్ళు అడిగేవాళ్ళు. కానీ ఈసారి క్వశ్చన్ ఏం అడిగిండు, జిల్లాలలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాలు, ఫలానా గ్రంథాలయం ఎక్కడ ఉందని జిల్లాలో ఏర్పాటు చేసిన గ్రంథాలయం అడిగారు. ముఖ్యంగా మనల్ని ఇబ్బంది పెట్టినటువంటి క్వశ్చన్స్ ఏమిటంటే కాకతీయుల పైన అడిగినటువంటి కల్చరల్ క్వశ్చన్స్ మన బాగా డెప్త్గా పెట్టి అవగాహన ఎక్కడ కూడా చదవనటువంటి క్వశ్చన్లు ఒక 4-5 క్వశ్చన్లు మాత్రమే ఉన్నాయి. ఒక 45 అంటే 50లో ఒక 10 మార్కుల వరకు మనకు తెలంగాణ మూమెంట్ వస్తే, తెలంగాణ హిస్టరీలో ఎక్కువ మంది చాలా మిస్టేక్స్ చేశారు. అంటే 50 మార్కులలో బాగా సీరియస్ ప్రిపేర్ అయిన వాళ్ళు మ్యాక్సిమం 38 వరకు పోవడానికి అవకాశం ఉంది, ఇంకా పెరిగితే 40 మార్కులు. ఎక్కువ మంది తెలంగాణ హిస్టరీలో మూమెంట్ 2 కలిపి వచ్చిన పేపర్లో 30 కానే ఆగిపోతూ ఉన్నారు. బాగా సీరియస్ ఆస్పిరెంట్ మాత్రమే 35+ చేయడానికి అవకాశం ఉంది. ఓవరాల్గా మనం చూసినప్పుడు కట్ ఆఫ్ 3 పేపర్లు కలిపితే 270+ కనుక వస్తే మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఎకానమీ 150 మార్కుల పేపర్లో 90 కాన ఆగిపోతూ ఉన్నారు, 90 నుంచి 110 మధ్య వస్తూ ఉన్నాయి. సీరియస్ ఆస్పిరెంట్ 100 దాటించారు, ఎక్కువ మంది 90+ ఉన్నాయి. ఫస్ట్ పేపర్లో 80+లోనే ఆగిపోతూ ఉన్నారు. ఇక సెకండ్ పేపర్లో 100+, బాగా టాప్లో ఉన్న వాళ్ళు 110, అంతకు మించి చేయడం అనేది కష్టంగా ఉన్నది. కాబట్టి టాపు 300 దాటితే ఉద్యోగం మనకు 270+ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దీనిపైన మరొక వీడియోలో మీకు క్లారిఫికేషన్ కూడా ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు తెలంగాణ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్లు మీకు అవి ఏవి కరెక్టు, ఏవి తప్పు, మీరు ఏ క్వశ్చన్లు చేయలేకపోయారు, ఏ ఆన్సర్లు ఈజీగా చేశారు అన్న దానిపైన మనం వివరణ చూసే ఒక ప్రయత్నం చేద్దాం. దాంట్లో భాగంగా 50 క్వశ్చన్లు మనం ఇప్పుడు చూద్దాం. సెకండ్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ సంబంధించిన 50 క్వశ్చన్లకు సంబంధించిన అనాలిసిస్ మనం చూసే ఒక ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, ఈ క్రింది వాటిలో దేనిని మొదట్లో జిలుకానా అని పిలిచేవారు? ఎక్కువ మంది దీనికి ఏమి సమాధానం పెట్టారంటే చార్మినార్ అని సమాధానం పెట్టారు. చార్మినార్ కాదండి, చార్ కమాన్. జిలుకానా ఇది మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తెలుగు అకాడమీ పుస్తకంలో మీకు సెకండ్ ఇయర్ తెలుగు అకాడమీ పుస్తకంలో ఇది మీకు కనబడతా ఉంది. చారు కమాన్. దారుల్ షిఫా అంటే ఆసుపత్రి, అలాగే మక్కా మసీదు, మనకు చార్మినారి అనే కాన్సెప్ట్లు ఇచ్చారు. కాబట్టి ఈ క్వశ్చన్కి జిలుకానా అనే క్వశ్చన్కి సమాధానం ఏంటంటే చారు కమాన్ని జిలుకానా అని పిలిచిన అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. అలాగే ఈ ఉద్యమానికి సంబంధించిన క్వశ్చన్ 1952 ఉద్యమంలో దాదాపు 100% అన్ని చేస్తారండి, ఎలాంటి డౌట్ ఏం లేదు. రేపు ఉద్యమ పేపర్ ఎంత డెప్త్గా ఇచ్చినా లాంగ్ టర్మ్లో ప్రిపరేషన్ ఉన్నారు కాబట్టి ఈజీ చేయడానికి, కష్టంగా ఇచ్చినా మన ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ 1952 ముల్కీ ఉద్యమానికి సంబంధించి ప్రకటనలు పరిగణించండి. సెప్టెంబర్ 3, 1952 నాటికి ముల్కీ ఉద్యమం తీవ్రతరమైంది. సిటీ కళాశాల విద్యార్థులు పోలీసులతో ఘర్షణ పడ్డారు. హైదరాబాదు పోలీసు కాల్పులతో కొంతమంది విద్యార్థులు మరణించారు. కాల్పులకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డాడు అనేవి ఇక్కడ ఆప్షన్లు ఇచ్చారు. ఆప్షన్లు కనుక మనం చూసి ఒక ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మనకు 1969 ఉద్యమం కానీ, లేదంటే
మనకు 2001 తర్వాత జరిగిన ఉద్యమాలు కానీ ఈ రెండు ఉద్యమాలు ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రంగా ఆర్ట్స్ కాలేజ్ కేంద్రంగా జరిగితే 1952 ముల్కీ ఉద్యమం మాత్రము సిటీ కళాశాల కేంద్రంగా జరిగింది. కాబట్టి సిటీ కళాశాల అనే కాన్సెప్ట్ కనుక మీరు చూస్తే సెప్టెంబర్ 3-4 తారీఖులలో ఒకటేమో సిటీ కళాశాల వద్ద మరణకాండ, రెండో సెప్టెంబర్ 4 నేడేమో ఉస్మానియా అఫ్జల్గంజ్లో ఉన్నటువంటి ఆసుపత్రి వద్ద గందరగోళాలు జరిగి కాల్పులు జరిగినవి. కాబట్టి సెప్టెంబర్ 3. జూలై 26వ తారీఖు నాడు మొదలైనటువంటి ఉద్యమం సెప్టెంబర్ 3 నాటికి మరణకాండకు దారితీసింది. ఏ ఇస్ ద రైట్? సిటీ కళాశాల విద్యార్థులు పోలీసుతో ఘర్షణ పడ్డారు. ఇక్కడ సిటీ కాలేజ్ ఇక్కడ జరిగింది కాబట్టి సిటీ కళాశాల విద్యార్థులు పోలీసుతో ఘర్షణ పడ్డారంటే పడ్డారు అని అంశం అర్థం చేసుకోవచ్చు. అలాగే హైదరాబాదులో పోలీసు కాల్పులలో కొంతమంది విద్యార్థులు మరణించారు. టోటల్గా 8 మంది మరణించారు. కొంతమంది ఇచ్చారు కాబట్టి కొంతమందిలో 8 మంది ఉన్నారు. ఈ 3 రైటు. కాల్పులకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డాడు. అలాంటిది ఏం జరగలేదండి. కాబట్టి ముఖ్యమంత్రిని కూడా విచారణ జరిగినటువంటి సందర్భం ఇక్కడ మనకు కనబడితే ఆయన ఏం సిద్ధపడలేదు. 3 రైట్. కాబట్టి ఏబిసి అనేది సరైన సమాధానంగా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వారిలో నిజాం సైన్యంలో చేరిన మొదటి బ్రిటిష్ పౌరుడు ఎవరు అంటే మనకు విలియం పామర్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ, చిట్ ఫండ్ కంపెనీ పెట్టాడు. ఆయన మొట్టమొదటిసారి చేరాడు. హెన్రీ రస్సెల్స్ అనే వ్యక్తి ఆయన హైదరాబాద్ యొక్క రెసిడెంట్గా పనిచేశాడు. ఈయన కాలంలోనే కాంటిజెంట్ సైన్యాలు అనేవి ఏర్పడ్డాయి. హెన్రీ రస్సెల్స్ కాలంలో ఏర్పడ్డాయి. విలియం పామర్ అనేవాడు మొట్టమొదటిసారిగా సైన్యంలో చేరిన మొదటి బ్రిటిష్ పౌరుడు. 1814లో ఈయన విలియం పామర్ కంపెనీ ఏర్పాటు చేసిన అంశంగా మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి విలియం పామర్ కింది వారు నిజాం సైన్యంలో చేరిన మొదటి బ్రిటిష్ పౌరుడు ఎవరంటే విలియం పామర్గా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్ ఏర్పాటు 4 సంఘటనలు ఇచ్చి వరుస క్రమంలో పెట్టడానికి ప్రయత్నం జరిగింది. కింది వాటిని కాలక్రమానుసారంగా అమర్చము. ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ 1920లో ఏర్పాటైంది. ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఏర్పడిన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. అలాగే మీకు కన్ఫ్యూజ్ అయిందంటే ద సొసైటీ యూనియన్ అండ్ ప్రోగ్రెస్ అని 1926 అండి. ద సొసైటీ యూనియన్ అండ్ ప్రోగ్రెస్ అనేది మనకు 1926లో లండన్ కేంద్రంగా ఏర్పడింది. ఉస్మానియా యూనివర్సిటీ అసోసియేషన్ మాత్రం 1920లో. ఆంధ్ర జన కేంద్ర సంఘం మొదటి సమావేశం 1923 ఏప్రిల్ 1వ తారీఖు నాడు ఏర్పడింది. గతంలో కూడా చెప్పాను, 10% ప్రశ్నలు తేదీల ఆధారంగా క్వశ్చన్లు అడగబడతాయి. 10%. రేపు ఉద్యమంలో కూడా పేపర్ ఎలా ఉన్నా 15 క్వశ్చన్లు, 150లో 15 క్వశ్చన్లు, ఉద్యమంలో 15 క్వశ్చన్లు, తెలంగాణ ఇండియన్ హిస్టరీలో 5 క్వశ్చన్లు, టోటల్గా రేపు ఒక 20 నుంచి 25 క్వశ్చన్ల వరకు మొత్తంగా ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ 3 కనుక చూసుకుంటే 20+ క్వశ్చన్స్ మీకు తేదీల ఆధారంగా క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉన్నది. ఇది ముమ్మాటికి నిజం, పేపర్ ఎలా వచ్చినా కూడా. కాబట్టి అలాగే ఆంధ్ర మహాసభ మొట్టమొదటి సమావేశం 1931-30లో జోగిపేటలో సమావేశమైంది. నిజామాంధ్ర మహాసభ అంటాం, లేదా దాన్ని ఆంధ్ర మహాసభగా పిలుస్తాం కాబట్టి అర్థం చేసుకోవచ్చు. అలాగే ముల్కీ లీగ్ ఏర్పాటు అనేది 1935 నిజాం సబ్జెక్ట్ లీగ్ అర్థం చేసుకోవచ్చు. వరుస క్రమంలో ఇచ్చాడు, కాలక్రమానుసారంగా అమర్చమని చెప్పాడు. వాడే సమాధానం అడుగుతున్నాడు కాబట్టి అర్థం చేసుకోండి. ఇక్కడ ABCD అనేది సరైనటువంటి సమాధానం. ఇది ఉద్యమాన్ని అంటే ముల్కీ అనే కాన్సెప్ట్ పైన అడిగినటువంటి క్వశ్చన్స్గా అర్థం చేసుకున్న ప్రయత్నం చేయవచ్చు. 1952 ముల్కీ ఉద్యమం, ఇదేమో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ముల్కీ ఉద్యమం కేంద్రంగా చేసుకొని ఈ క్వశ్చన్ అడిగిన అంశంగా చూసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 5. ఈ క్రింది ప్రకటనలను పరిగణించుము. తెలంగాణ తల్లి ప్రతీక. వాస్తవంగా ఇది 1940లోనే 1940స్లోనే తెలంగాణ తల్లి ప్రతీక అనేది రూపకల్పన జరిగింది. కాకపోతే జనసామ్యంలోకి బాగా కేసీఆర్ అనే వ్యక్తి తెలుగు తల్లి ఎవడికి పుట్టిన తల్లి అని క్వశ్చన్ చేసిన తర్వాత ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక్కడ ఆవిష్కరించబడింది ఎప్పుడంటే మాత్రము 1940స్లో, కానీ ఇక్కడ ఆప్షన్ లేదు. కాబట్టి మనము ఉద్యమం మలిదశ కాలంలో ఆవిష్కరించబడింది అనే దానికి మనం సమాధానంగా పెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఏ అనేది సరైన సమాధానం. తెలంగాణ తల్లి భావాన్ని మొట్టమొదట దాశరథి రంగాచార్యులు కాదండి, దాశరథి కృష్ణమాచార్యులు
దాశరథి కృష్ణమాచార్యులు. మనం చెప్పినటువంటి క్లాసులలో కూడా ఈ కాన్సెప్ట్లు మొత్తం కూడా కవర్ కావడం జరిగింది, డిస్కషన్ కూడా చేసాం, మనం క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. 2001 సంవత్సరంలో తెలంగాణ తల్లి రాష్ట్ర చిహ్నంగా గుర్తించారంటే 2001లో లేదు, ఇది టీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన సందర్భంగా కాదని అంశాలు తెలుసుకోండి. తెలుగు తల్లి, ఇక్కడ తెలంగాణ తల్లి అడిగాడు, తెలుగు తల్లి అడిగాడు. తెలుగు తల్లిని గూర్చిన మనోభావములు మొదటి ప్రపంచ తెలుగు సమావేశాలు 1975లో వచ్చినటువంటి తెలుగు ప్రపంచ మహాసభలలో ఈ భావన బలంగా వచ్చిన అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. తెలంగాణ వాదాన్ని కనుమరుగు చేయడం కోసం తెలుగు భావాన్ని, తెలుగు జాతి భావాన్ని తెరపై తీసుకొచ్చి శంకరంబాడి సుందరాచార్య మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనిచూపులో కన్నని మన స్కూల్లో చాలాసార్లు 2014 కంటే ముందు ప్రతిరోజు ప్రేయర్లో వాడుకున్నాం. ఇక్కడ ఆ తెలుగు తల్లి గూర్చిన మనోభావంలో ఎప్పుడు వచ్చినాయంటే మనకు మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలోనే వచ్చిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ తెలుగు మహాసభలు అంటారు, మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు అన్న కాన్సెప్ట్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఏ మరియు డి అనేది సరైన సమాధానం. వాస్తవంగా అయితే మనకు ఓన్లీ డి మాత్రమే సమాధానం కావాలా, ఎందుకంటే 40లోనే తెలంగాణ తల్లి ప్రతీక వచ్చి 1940sలో మలదేశ ఉద్యమంలో కాదు, కాకపోతే జనసామ్యంలోకి జనం మధ్యకు పెద్ద ఎత్తున వచ్చిన కాన్సెప్ట్ మాత్రం మలదేశ ఉద్యమంలో కనబడుతుంది. వాస్తవంగా అయితే డి సమాధానం కావాలి, ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి ఏబి అనేది 2 సరైన సమాధానంగా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇవన్నీ ఈజీగా చేసే క్వశ్చన్లు. జిలుకాన్ అనేది ఒకటే మీరు చాలామంది తప్పు చేయడానికి అవకాశం ఉంది. ఈ క్రింది వారిలో సికింద్రాబాదులో ఉజ్జయిని మహంకాళి దేవాలయం నిర్మించింది ఎవరు? హూ అమాంగ్ ద ఫాలోయింగ్ బిల్ట్ ద ఉజ్జయిని మహంకాళి టెంపుల్ ఇన్ సికింద్రాబాద్ అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. ఇది ఈజీ క్వశ్చన్, గతంలో వచ్చిన క్వశ్చన్, ఇది ప్రీవియస్ క్వశ్చన్. సూరటి అప్పయ్య అందరికి తెలిసినటువంటి సమాధానం, అందరూ పెట్టేటువంటి సమాధానం కూడా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. సూరటి అప్పయ్య. నెక్స్ట్ 7th క్వశ్చన్. గోల్కొండ రాజులు ఏ మత వర్గాన్ని అనుసరించారు? చిష్టి, షియా, సున్నీ, అహ్మదీయా. ఇక్కడ షియాలు సున్నీలు అనేవి 2 సపరేట్గా మారిపోయినాయి. దాంట్లో అంతర్గతంగా ఉన్న శాఖలు మళ్ళీ చిష్టి, అహ్మదీయా వస్తాయి. కాబట్టి అవి కాదు కాబట్టి ఇక్కడ షియా తెగకు సంబంధించిన వాళ్ళు గోల్కొండ రాజులు అంటే కుతుబుషాయిలు అనేవాళ్ళు షియా మతాన్ని అనుసరించారు. వాళ్ళు షియా మతాన్ని అనుసరించిన కారణంగా రెండవది వాళ్ళ యొక్క ఉత్సవాలను కూడా తెలుగు ప్రజలు పీర్ల పండుగ నిర్వహించిన కారణంగా గంగా జమున సహజీవనంలో కొనసాగినటువంటి పరిపాలన ఎవరిది అంటే కుతుబుషాయిలది. నిన్న గ్రూప్ 1లో కూడా 10 మార్కుల క్వశ్చన్, ఈ క్వశ్చన్ వచ్చిన అంశంగా మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి షియా మత వర్గానికి సంబంధించిన వాళ్ళు కుతుబుషాయిలు. గోల్కొండ రాజులు ఎవరు అంటే కుతుబుషాయిలు అన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. విచ్ రిలీజియస్ సెక్ట్ డిడ్ ద గోల్కొండ రూలర్స్ ఫాలోడ్ అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. షియా మతస్థులు. ఇది అందరూ పెట్టినటువంటి సమాధానమే, ఎలాంటి డౌట్ ఏం లేదు. ఇది కూడా ఈజీ క్వశ్చన్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము కోరిన డిమాండ్ మొట్టమొదటి రాజకీయ పార్టీ ఎప్పుడంటే 1969 ఉద్యమ కాలం సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. 69 ఉద్యమ కాలంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ డిమాండ్ చేసింది ఎవరంటే ఆంధ్రాకు సంబంధించిన ఒక పార్టీ, స్వతంత్ర పార్టీ, సర్దార్ గౌతు లచ్చన్న. ఎన్జీ రంగా మరియు సర్దార్ గౌతు లచ్చన్న ఈయన 69 ఉద్యమ కాలంలో ప్రతిపక్ష నేత, పెద్ద మనుషుల ఒప్పందం మీద సంతకం పెట్టినటువంటి వ్యక్తి. మొదటి నుంచి చివరి వరకు తెలంగాణ వాదానికి బలంగా పెట్టి జై తెలంగాణ ఉద్యమాన్ని మద్దతు తెలిపి, మరోవైపు జయాంధ్ర ఉద్యమం వచ్చే సందర్భంలో జయాంధ్ర అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఆటోమేటిక్గా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడమే. అంటే ప్రత్యేక రాష్ట్ర భావనకి మొదటి నుంచి మద్దతుగా నిలబడ్డ వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న అన్న అంశాన్ని ఇక్కడ మేము అర్థం చేసుకో. స్వతంత్ర పార్టీ, రిపబ్లికన్ పార్టీ మద్దతు తెలిపింది. డెమోక్రటిక్ పార్టీ అనేది మనకు 52లోనే కనబడతా తప్ప మళ్ళీ కనపడదు. సిపిఐ పార్టీ విశాలాంధ్ర నినాదమే తప్ప తెలంగాణకు మద్దతు తెలపలేదు. సిపిఐ అనేది ఎప్పుడంటే 2007 సంవత్సరంలో సిపిఐ తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకుంది. అప్పటి వరకు అంటే 1948 ఆపరేషన్ పోల్ నుంచి మొదలు పెడితే 2007 వరకు సిపిఐ పార్టీ యొక్క నినాదము విశాలాంధ్రనే.
2007లో మారింది. 69 సంవత్సరం క్వశ్చన్ కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా రాంగ్ అన్న అంశం అర్థం చేసుకోవచ్చు. స్వతంత్ర పార్టీ మొట్టమొదటిసారిగా అంటుంది, మొట్టమొదటిసారిగా. తర్వాత కాలంలో సిపిఐ మద్దతు తెలిపింది, కానీ మొట్టమొదటి అనే పదం వచ్చింది కాబట్టి స్వతంత్ర పార్టీ అనే అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది దీనికి సంబంధించిన సమాధానం. ఇది కూడా అందరు పెట్టిన క్వశ్చనే. ఇది కొంచెము కన్ఫ్యూజ్ అవుతారు, ఇది కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉంది. కాకతీయుల కాలంలో నాయక బిరుదు మరియు నాయంకర హక్కులను పొందిన మొదటి వెలమ పాలకుడు రేచర్ల రుద్రుడు కంటే ముందే నాయంకర వ్యవస్థ ఉంది. రేచర్ల రుద్రుడే మొట్టమొదటి వ్యక్తి ఏమి కాదు, అంతకుముందే నాయంకర వ్యవస్థ అనేది కాకతీయుల కాలంలో ఉంది. దీన్నే మనం ఏమంటామంటే విజయనగర సామ్రాజ్య కాలంలో అమర నాయంకర్లు అని పిలుస్తాం. కాబట్టి నాయంకర వ్యవస్థ అంతకు ముందే ఉంది. అది బిరుదు మరియు నాయంకర హక్కులను పొందింది మొదటి వెలమపాల రేచర్ల రుద్రుడేమి కాదు, అంతకు ముందు కూడా ఉన్న అంశాన్ని మొదటి వెలమపాలకుడు అంటారు కాబట్టి ఇది రాంగ్ ఆన్సరే. అలాగే రెండో ప్రతాపరుద్రుని శత్రువులను అణిచివేయడంలో ముఖ్య పాత్ర వహించినందుకు ప్రసాదిత్యుడు కాకతీయ రాజ్య స్థాపనాచార్య బిరుదును పొందాడు. అట్లేమి కాదండి. రాణి రుద్రమాదేవి ఒక మైలు అధికారంలోకి రావడాన్ని జీర్ణించుకోలేని స్థానిక పాలకులు ఎదురు తిరిగినప్పుడు వాళ్ళందరిని అణిచివేసి కాకతీయ సామ్రాజ్యాన్ని కాపాడిన వ్యక్తి, రాణి రుద్రమాదేవిని కాపాడిన వ్యక్తి ఎవరంటే రేచర్ల ప్రసాదిత్యుడు. అంటే రాణి రుద్రమాదేవి ఇచ్చింది బిరుదుని, రెండో ప్రతాపరుద్రుడు కాదు. కాబట్టి బి అనేది కూడా రాంగ్ ఆన్సరే. కాబట్టి 2 ఏ మరియు 2 సరైనది అంటే 2 కావు, ఏబి 2 కావు అన్న అంశానికి అర్థం చేసుకోండి. ఏవి 2 కావు, సరైన 2 అడుగుతారు కానీ 2 కావు అంటే తప్పుడు ప్రకటనలు ఇచ్చిన అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం. 2 కూడా తప్పుడు సమాధానాలే. ఎందుకంటే అంతకుముందు ఆయన మొదటి పాలకుడు కాదు, అంతకుముందే ఉన్నది నాయంకర వ్యవస్థ. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, శాతవాహనులకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. శాతవాహనులు కుల నియమాలను కఠినంగా పాటించారు. కుల నియమాలు ఎట్లా అంటే కఠినంగా పాటించారట. మరి కఠినంగా పాటించారా? శాతవాహనుల కాలంలోనే శ్రేణి వ్యవస్థ ఉంది. ఈ శ్రేణి వ్యవస్థలో 18 రకాల కులాలు ఉన్నాయి. అంటే ఈ 18 రకాల కులాలు కాదండి, వృత్తులను బట్టి కులం అనే ఆవిర్భావం, వృత్తులను బట్టి కులం అనేది ఎప్పుడు ఏర్పడిందంటే శాతవాహనుల కాలంలోనే ఏర్పడింది. అంటే అప్పుడే ప్రారంభ దశలో ఉంది. మరి ప్రారంభ దశలో ఉన్నప్పుడు కఠినంగా ఎట్లా ఉంటుందండి? ఇది గుప్తుల కాలం వచ్చేసరికి ఇది కఠినంగా మారింది. అప్పటి నుంచి మొదలు పెడితే మనకు దాదాపు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక ఇవాళ కూడా శాతవాహనుల కుల నియమాలు కఠినంగా పాటించారు. ఇవాళ కూడా పాటించే ఒక పరిస్థితిలో ఉన్న సందర్భం. ఇక్కడ శాతవాహనులు మాత్రం కఠినంగా పాటించలేదు, ఎందుకంటే అప్పుడే ఏర్పడుతున్నటువంటి కుల వ్యవస్థ. కాబట్టి ఇది ఏ అనేది తప్పుడు సమాధానం. సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నది. ఇవాళ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైంది, కానీ మొదట ఏర్పడిన సందర్భంలో పెద్ద పెద్ద కుటుంబాలు అనేవి ఉండేది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది కొనసాగిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. ఒక సాధారణ లక్ష్యం ఏన్షియంట్ ఇండియన్స్లో కానీ, మీడివల్లో కానీ, అలాగే మోడర్న్లో కానీ, అంటే మనకు 1980 వరకు 1980s వరకు, అంటే దాదాపుగా నేను పుట్టినటువంటి కాలం వరకు కూడా ఉమ్మడి కుటుంబాలు అనేవి ఉన్నాయి. ఎందుకంటే నేను 3rd క్లాస్ 4th క్లాస్లో వచ్చినప్పుడు మా బాబాయిలు మా ఫాదర్ మొత్తం కూడా విడిపోవడం జరిగింది. అప్పటి వరకు కూడా పెద్ద కుటుంబం. రోజు మా ఇంట్లో దాదాపుగా 8 నుంచి 10 షేర్ల బియ్యం వండుకొని తిన్నటువంటి సందర్భం. అండ్ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ 70-80 వరకు కొనసాగింది. ఎప్పటి నుంచి? ప్రాచీన కాలం నుంచి మొదలు పెడితే ఇవాళ విచ్ఛిన్నం అయిపోయింది. కాబట్టి కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నదా అంటే ఉన్నది. కాబట్టి బి మాత్రమే సరైనటువంటి సమాధానం. కఠినంగా ఉందంటే లేదు, అప్పుడే కులం ఏర్పడుతుంది. కులం అనే ప్రస్తావన అప్పుడే వచ్చింది. కాబట్టి అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఏ తప్పు, బి మాత్రమే సరైనటువంటి క్రింది ప్రకటనలు పరిగణించండి. బి మాత్రమే సరైనది. ఈ 2 కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, ఈ క్వశ్చన్ కూడా మీరు చాలామంది తప్పు చేసినటువంటి సందర్భం. ఈ క్వశ్చన్ చాలామంది తప్పు చేశారు. ఇక్కడ సమాధానం చూడండి. మొదటి సాలార్జంగ్ సంస్కరణలకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. 1865లో మొదటి సాలార్జంగ్ జిలాబందీ విధాన వ్యవస్థని రెవెన్యూ సంస్కరణలో భాగంగా
మొత్తం టోటల్గా ఉన్నటువంటి పరిపాలనా సంస్కరణ కనుక పరిశీలించినప్పుడు దాంట్లో రెవెన్యూ సంస్కరణ యొక్క పరిశీలన చేస్తే జిలాబందీ విధానం అనేది 1865లో ఏర్పాటైంది. కాబట్టి జిలాబందీ వ్యవస్థ ప్రవేశపెట్టారు. ఈ వ్యవస్థ కింద మొదట రాజ్యాన్ని 15 జిల్లాలకు విభజించారు. 15 కాదండి, 14 జిల్లాలు. ఇక్కడ 15 ఇచ్చింది కాబట్టి ఇది తప్పుడు సమాధానంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. అలాగే జిల్లాలలో మహబూబ్ నగర్ పెద్దది, కానీ జిలాబందీ వ్యవస్థ ఏర్పాటు చేయబడినప్పుడు అసలు మహబూబ్ నగర్ జిల్లానే లేదు. ఏ జిల్లా ఉంది? నాగర్ కర్నూలు జిల్లా ఉంది. నాగర్ కర్నూలు జిల్లా అనే పదం ఉంది, మహబూబ్ నగర్ అనే జిల్లా పదమే లేదు కాబట్టి సి కూడా రాంగ్ ఆన్సర్. తాలూకాదారు లేదా కలెక్టర్ జిల్లాకు అధికారి. తాలూకాదార్ అవ్వల్ తాలూకాదార్ అని పిలుస్తాం. ఏమంటాం? అవ్వల్ తాలూకాదార్, దోయం తాలూకాదార్ లాంటి పదాలు ఉపయోగించారు. ఇక్కడ తాలూకాదార్ అనే పదం ఇందులో ఉంది కాబట్టి జిల్లాలలో తాలూకాదార్ లేదా కలెక్టర్ జిల్లాకు అధికారిగా ఉన్నాడంటే ఉన్నాడు అనే అంశానికి అర్థం చేసుకోవచ్చు. ఏ మరియు డి సమాధానం ఉన్నదా అంటే ఉన్నది. ఏ మరియు డి అనేది సరైనటువంటి సమాధానంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఇది. కాబట్టి ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా ప్రస్తావన లేదు. ఉన్న జిల్లాలు 14, తర్వాత మరొక 3 జిల్లాలు ఏర్పడ్డాయి. ఏంటివి? నాగర్ కర్నూలు, అలాగే గుల్బర్గా, అలాగే తాండూరు. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో తాండూరు అనేది మనకు కనబడుతుంది. ఈ 3 జిల్లాలు మాత్రం కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. ఈ జిల్లాలతో కలిపితే ఎన్ని అయినాయి అంటే 17 జిల్లాలు అయినాయి. 17 జిల్లాలలో లింగసూనూరు అనే జిల్లా 1905లో వేరే జిల్లాలలో కలిపేశారు. కాబట్టి 17లో ఒకటి పోతే ఎన్నైనాయి అంటే 16 జిల్లాలు అయినాయి. అంటే మనకు 1865లో ఏర్పాటు చేయబడ్డ జిల్లాలు 14, ఆ తర్వాత 1878, 79, ఆ తర్వాత తాండూరు, మొత్తం కలిపితే 3 జిల్లాలు ఏర్పాటు చేస్తే 17 జిల్లాలైనాయి. 1905లో ఒక జిల్లాని మైనస్గా చూపించారు. అప్పటి నుంచి మొదలు పెడితే 1956 అంటే హైదరాబాద్ రాష్ట్ర విభజన జరిగే వరకు ఉన్నటువంటి జిల్లాల సంఖ్య 16 అన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది జిల్లాలకు సంబంధించిన ఒక కాన్సెప్ట్. ఇక్కడ ఏ మరియు డి అనేది సరైనటువంటి సమాధానంగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. దీంట్లో చాలామంది ఏంటంటే కొంత కన్ఫ్యూజ్ అయి ఉంటారు. ఏ మరియు డి పెట్టిన వాళ్ళు 50% ఉంటారు, మిగతా 50% ఏదో ఒక దగ్గర తప్పు చేయడానికి అవకాశాలు మాత్రం ఉంటాయన్న అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, ఇది మనం చాలా క్వశ్చన్లు చెప్పాము. ప్రతిసారి పాఠం చెప్పిన ప్రతిసారి రాజుల వరుస క్రమము ఎక్కువసార్లు అడిగిన క్వశ్చన్ ఏంటంటే కుతుబుషాయిలలో రాజుల వరుస క్రమం అడిగారు. కానీ ఈసారి ఈక్ష్వాకుల పైన క్వశ్చన్ పడిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి సింపుల్ క్వశ్చన్ అడిగారు. ఈక్ష్వాకుల మీద చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, డెప్త్ క్వశ్చన్లు చాలా ఉన్నాయి, కానీ ఈజీ క్వశ్చన్ అడిగారు. కాబట్టి ఇక్కడ తల్లి పేర్లను ముందు పెట్టుకునేట్టుగా ఆచారం కూడా వీళ్ళ కాలంలో ఉన్న అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఒకటి శ్రీశాంతమూలుడు, రెండోది వీరపురుషదత్తుడు, ఈయన బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. 3 ఏహువల శాంతమూలుడు ఎక్కువ కాలము పరిపాలించినటువంటి రాజు. 4 రుద్రపురుషదత్తుడు తల్లి జ్ఞాపకార్థం ఛాయాస్తంభాలను ఏర్పాటు చేశాడు. ఒక్క పాయింట్ ఉంటుంది ఆయనది. కాబట్టి శ్రీశాంతమూలుడు ఎక్కడుంది? బి ఉంది. ఫస్ట్ బి, తర్వాత వీరపురుషదత్త ఏ, తర్వాత ఏహువల శాంతమూలుడు సి, ఆ తర్వాత రుద్రపురుషదత్తుడు బిఏసిడి అనేది సరైనటువంటి సమాధానంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఈక్ష్వాకులకు సంబంధించి ఈజీ క్వశ్చన్ అందరూ పెట్టే ఒక సమాధానంగా, అంటే మినిమం ప్రిపేర్ అయిన ప్రతి విద్యార్థి పెట్టే ఒక క్వశ్చన్ ఈజీ క్వశ్చన్గా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాగే ఈ క్వశ్చన్ మాత్రము ఆ పుస్తకాలలో కనపడుతుంది, కానీ ఎక్కువ మంది దీని సమాధానం గుర్తించగలుగుతారంటే గుర్తించలేరు. మ్యాక్సిమం ఒక 30% ఆఫ్ స్టూడెంట్స్ మాత్రమే చేయగలిగిన క్వశ్చన్ ఈ క్వశ్చన్. ఇలా మీకు అందరికీ కరెక్ట్గా తెలిసినటువంటి ఒకే ఒక పాయింట్ జోగిపేట సమావేశం ఒకటే తెలుస్తుంది, మిగతాయి తెలియవు. పుస్తకాలలో ఉంటాయి కానీ మనం కాన్సన్ట్రేషన్ చేయలే. ఆంధ్ర సోదరి సమాజం ఎప్పుడు అంటే 1935 1925లో ఏర్పాటు చేశారు. అలాగే భారత మహిళా సమాజాన్ని సీతాబాయి ఎప్పుడు ఏర్పాటు చేసిందంటే 1907.
1907. అలాగే ఆంధ్ర యువతీ మండలిని హైదరాబాద్లో ఏర్పాటు చేసింది ఇది 1935గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ముందుగా ఏమొచ్చింది, బి వచ్చింది, తర్వాత ఏమొచ్చింది, ఏ వచ్చింది, తర్వాత సి, అలాగే ఫైనల్గా డి, బిఏసిడి అనేది సెకండ్ ఆప్షన్గా ఉంది. ఇది ఇది అన్ని పుస్తకాల్లో కనబడుతుంది, కానీ మన ఆన్సర్ మాత్రం చేయలేం. ఇలాంటి క్వశ్చన్లు ఒక 3-4 క్వశ్చన్లు పడినాయి. బాగా టఫ్ ఉన్న క్వశ్చన్లు ఒక 5 క్వశ్చన్లు పడినాయి. అంటే ఈజీ క్వశ్చనే కానీ ఆన్సర్ చేయలేం. ఇది ఈజీ క్వశ్చనే, దాదాపుగా 70% మంది తప్పుడు సమాధానం చేయడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్గా మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇలాంటి క్వశ్చన్లు పడతాయి కాబట్టి మనం ఏమీ చేయలేం. ఏమీ చేయవద్దు అనుకుంటే మనం పట్టినట్టుగా రేపు గ్రూప్ 2 ఎగ్జామ్ సంబంధించి బేసిక్ క్వశ్చన్లు పట్టినట్టుగా చదవండి. ఇది కాలక్రమం, అంటే క్రోనాలజికల్ ఆర్డర్ ఇచ్చినట్టే కదా. ఈజీ క్వశ్చనే కానీ ఎక్కువ మంది తప్పుడు చేసినట్టు క్వశ్చన్గా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనము కేవలం నిజామాంధ్ర మహాసభల మొట్టమొదటి సమావేశం గురించే మాత్రం తెలుసు, మిగతా సమాజాల గురించి వాళ్ళు ఎందుకంటే అనామకమైన వ్యక్తులు. ఆంధ్ర సోసమ నడుంపల్లి సుందరమ్మ నిజామాంధ్ర మహాసభలకు అధ్యక్షత వహించింది. అట్లాంటి నేపథ్యంలో కొంత జాగ్రత్త పడే ఒక ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఎగ్జామ్కి ఇది పోయింది కాబట్టి మనం ఏం చేయలేము. నెక్స్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి క్వశ్చన్లు మనల్ని ఇబ్బంది పెట్టే ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. కల్చరల్ నేపథ్యంలో నిర్మాణ రంగంలో వచ్చిన క్వశ్చన్ అడిగినటువంటి సమాధానం, దీని కరెక్ట్ సమాధానం ఇప్పటికి కూడా పుస్తకాలలో దొరుకుతుందా అంటే దొరకడం అనేది కష్టం. ఇక్కడ చూడండి, వరంగల్ కోటకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. గణపతి దేవుడు రాతి కోట నిర్మించాడంటే నిర్మించండు. గణపతి దేవుడు రాతి కోట నిర్మించాడు. అలాగే మట్టి కోటను కూడా నిర్మించింది గణపతి దేవుడే. మట్టి కోటను కూడా గణపతి దేవుడే నిర్మించాడు. కనుక రాణి రుద్రమాదేవి ఇచ్చారు కాబట్టి తప్పు సమాధానం. కోట లోపల 4 అంశ తోరణాలు నలుపు అగ్గిరాయి బసాల్ట్తో నిర్మించారు. కాబట్టి ఇక్కడ అంశతోరణాలు ఉన్నాయా అంటే ఉన్నాయి, అంశతోరణాలు ఉన్నాయంటే ఉన్నాయి. మరి అగ్గిరాయి బసాల్ట్తో నిర్మించారు, అగ్గిరాయితో నిర్మించారంటే దానికి ఎక్కడ కూడా సమాధానం అని దొరకడం లేదు. ప్రతి తోరణంలో 2 స్తంభాలు మరియు సింహపు కుండలీకరణాలు బ్రాకెట్లు కలవు. ప్రతి తోరణంలో 2 స్తంభాలు. మరి ఎన్ని స్తంభాలు ఉన్నాయి అనే కాన్సెప్ట్ కనుక నిలువు స్తంభాలు వస్తాయి కాబట్టి 2 స్తంభాలు అంటే రైట్ కూడా కావడానికి అవకాశాలు ఎక్కువ. ఇది కాంట్రవర్సీ క్వశ్చన్ గానే మీరు చూసుకోవచ్చు. బి మాత్రం తప్పు, బి మాత్రం కంపల్సరీగా తప్పు. కాబట్టి బి ఎందులో ఉంది, దీంట్లో ఉంది కాబట్టి ఇది తప్పు, దీంట్లో ఉంది ఇది తప్పు అవుతుంది. అలాగే దీంట్లో బి ఉన్నది కానీ అక్కడ ఆ సీక్వెన్స్ గుర్తుందంటే కోరడం లేదు కాబట్టి దీనికి కాంట్రవర్సీ క్వశ్చన్. దీనికి సంబంధించిన సమాధానం కనుక మళ్ళీ ఏమన్నా దొరికితే మీకు కమ్యూనిటీ పోస్టులో పెట్టే ఒక ప్రయత్నం చేస్తాను. కాబట్టి దీంట్లో ఏసిడి అనేది ఏసిడి కూడా దీంట్లో ఆప్షన్స్ రూపంలో మనకు కనబడతలేవు కాబట్టి ఇది కాంట్రవర్సీ క్వశ్చన్గా మీరు అర్థం చేసుకోండి. దీని సమాధానం అనేది తర్వాత కనుక నాకు సమాధానం దొరికితే మీరు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఏ బుక్లో కూడా దీనికి సంబంధించినట్టు వెతికినా దొరకని యొక్క పరిస్థితి నేపథ్యంలో కనబడతా ఉంది. ఇది ఆ డౌట్ ఆఫ్ క్వశ్చన్ కింద మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయండి. మిగతా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారని దానికి కరెక్ట్ సమాధానం లేదండి, అది గుర్తుపెట్టుకోండి. ఏదో చెప్పడానికి ప్రయత్నం చేశారు కానీ అది కరెక్ట్ కాదు. దీనికి సంబంధించిన 4 సమాధానం. చాలామంది ఏమంటారంటే మా పుస్తకంలోకి వెళ్ళి అన్ని క్వశ్చన్లు వచ్చినాయి. 4 ఆప్షన్లు ఒక ఆప్షన్ ఉంటే పుస్తకంలో వచ్చినట్టు కాదు కదా. 4 నా సమాధానం దొరుకుతాయంటే దొరకవు. ఒక పుస్తకంలో ఎక్కడా దొరకవు, నా పుస్తకంలో దొరకవు, నీ పుస్తకంలో దొరకవు, తెలుగు అకాడమీ ఎక్కడ కూడా దొరకవు. ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పుస్తకాలలో దొరకడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఇది డౌట్ ఆఫ్ క్వశ్చన్ కింద ఉంది. దీనికి సమాధానం కనుక దొరికితే మళ్ళీ మీకు చెప్పే ఒక ప్రయత్నం చేస్తాను. ఇది గ్రంథాలయాలు చూడండి. మామూలుగా అన్ని గ్రంథాలయాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో వేరు జిల్లాలు ఇలాంటి క్వశ్చన్ మనం డైవర్ట్ చేయడం, మెయిన్ గ్రంథాలయం లేకుండా చిన్న గ్రంథాలు అడిగి ఇబ్బంది పెట్టే ఒక ప్రయత్నం జరిగింది. ఇక్కడ ఆంధ్ర సరస్వతి గ్రంథాలయం నల్గొండ జిల్లాలో ఉంది. నల్లగొండ జిల్లాలో ఏర్పాటు చేయబడ్డ ఈ గ్రంథాలయాన్ని మెదక్ జిల్లా అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఏమండు సరికాని జత అంటే 3 రైట్ ఉన్నాయంటే ఒకటి తప్పు ఉందట. ఆ తప్పు ఉన్నది ఏంటంటే నల్గొండ జిల్లాలో ఇది 1918లో ఏర్పాటు చేయబడ్డ ఒక గ్రంథాలయం గుర్తుపెట్టుకోండి. షబ్నవీస్ వెంకట రామ నరసింహారావు, షబ్నవీస్ వెంకట రామ నరసింహారావు అనే వ్యక్తి దీన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలోని భాష గురించి చర్చించడం జరిగింది.
అంటే మనకు నిజామాంధ్ర మహాసభలు ఏర్పాటు కావడానికి ఈ యొక్క గ్రంథాలయంలో కూడా మీటింగ్ పెట్టిన సందర్భం ఇది ఏర్పాటు కూడా ఒక విధంగా కారణమైంది. శబ్నవీసు వెంకట రామనరసింహరావు అనే వ్యక్తి నీలగిరి అనే మొట్టమొదటి రాజకీయ పత్రికను ఏర్పాటు చేశారు. మనకు నిజామాంధ్ర మహాసభలో పనిచేసిన వ్యక్తులే 1950 నుంచి 1980 వరకు రాజకీయాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులు నిజామాంధ్ర మహాసభల పుట్టినోళ్ళే. ఆ నిజామాంధ్ర మహాసభల కంటే ముందే ఉద్యమించినటువంటి ఒక ఉద్యమం ఏంటంటే గ్రంథాలయ ఉద్యమం. నిజాము సంస్థానంలో సంఘ సంస్కరణ మొదలుపెట్టారు. ఎక్కడంటే గ్రంథాలయాల్లో ప్రారంభమైంది. కాబట్టి గ్రంథాలయ ఉద్యమంలోకి వెళ్ళి ప్రతిసారి కంపల్సరీ ఒక క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు, మళ్ళీ అడుగుతారు. కాబట్టి ఇక్కడ మనం డైవర్ట్ చేసే ఒక ప్రయత్నం జరిగింది. చాలామంది 50% ఆఫ్ మెంబర్స్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ పెట్టగలుగుతారంటే పెట్టలేరు. ఎందుకంటే మనం దీనిపైన మనం దృష్టి పెట్టలేదు. ఆది హిందూ గ్రంథాలయం మనం గుర్తుపెట్టినాం, అది మనకు ఇక్కడనే ఉన్నటువంటి సందర్భం. కాబట్టి ఆది హిందూ గ్రంథాలయం ఒకటే మనకు తెలుసు. ఆంధ్ర భాష నిలయం ఖమ్మం, ఇది కూడా కొంతమేర గుర్తుపట్టగలుగుతాం. సంస్కృత కళావర్ధన గ్రంథాలయం సికింద్రాబాద్ అంటే ఇది గుర్తుపట్టడం కష్టమైంది కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. 50% మంది మాత్రమే క్వశ్చన్ సమాధానం పెడతారు. మిగతా 50% మంది ఈ క్వశ్చన్ని మిస్ చేసే సందర్భాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాగే విష్ణుకుండిలకు సంబంధించిన మరో క్వశ్చన్ అడిగారు. ఈ విష్ణుకుండిల మీద ఈ క్వశ్చన్కు చాలా మంది 70% ఆఫ్ మెంబర్స్ ఈజీ క్వశ్చనే, ఒకటే పేరాలో 4 మీకు తెలుగు అకాడమీ పుస్తకంలో లావటి పుస్తకంలో ఒకటే పేరాలో దీనికి సంబంధించినటువంటి 4 సమాధానాలు దొరుకుతాయి. కానీ అంత డెప్త్గా మనం చూసే ఒక ప్రయత్నం చేయం. రెండో మాధవ వర్మ సంబంధించిన కాన్సెప్ట్ ఒకటే గుర్తుపెట్టుకుంటాం, కానీ మిగతాని గుర్తుపెట్టుకోవడం అనేది కష్టమవుతుంది, అర్థం చేసుకోండి. కాబట్టి రెండో మాధవ వర్మ జనాశ్రయ జనో విత్యుత్తి అనే ఒక గ్రంథాన్ని రాసినట్టుగా మనకు ఆధారాలు లభిస్తూ ఉన్నాయి. కాబట్టి జనాశ్రయ అనే బిరుదు ఆయనకు ఉన్నది. అలాగే మొదటి విక్రేంద్ర వర్మ మహాకవి అనే బిరుదు ఉన్నది. ఆయనకే విష్ణుకుండిల వాకాట వంశ ద్వయాలంకారణిక బిరుదు కూడా ఉన్నది. ఎందుకున్నది అంటే రెండో మాధవ వర్మ వాకాట దేవికి, రెండవ మాధవ వర్మ వాకాటకుల వీళ్ళకి వివాహ సంబంధాలు ఉన్నాయండి. వాకాటక రాణికి జన్మించిన వాడే ఈ యొక్క వికేంద్ర వర్మ, మొదటి వికేంద్ర వర్మ. ఆ వికేంద్ర వర్మకి మహాకవి అనే బిరుదుంది. మరి వాకాట వంశ అంటే ఆ వంశాన్ని విష్ణుకుండిన వాకాటక రెండింటిని కలిపి వంశద్వయాలను ఏర్పాటు చేసిన వ్యక్తిగా మొదటి వికేంద్ర వర్మకు ఉంది. కాబట్టి ఇంద్రవర్మ 2 కా బిరుదు ఉందంటే లేదు. కాబట్టి సరికాని జత ఏంటంటే ఇక్కడ ఇది తప్పుడు, 1 అనేది తప్పు. మూడో మాధవ వర్మకి కూడా త్రికుట మలయాది దీపానిక ఉన్నది. ఇది తెలుగు అకాడమీలో విష్ణుకుండిలు అనే చాప్టర్లో లావటి పుస్తకంలో ఒకటే పేరాలు ఈ క్వశ్చన్ని మనకు ఆ పేజీలో రెండో పేరాలు ఇది కనబడుతుంది. ఇది అక్కడ అడిగినటువంటి క్వశ్చన్గా మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మళ్ళీ తెలుగు అకాడమీని టీఎస్పీ పరిగణలో తీసుకోలే అని చెప్పేసి క్వశ్చన్ అని అడగకండి. మళ్ళీ ఇక్కడ చూడండి, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల భవనం రూపకల్పన చేసిన మొన్స్వేర్ జాస్పర్ ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే ఇది ప్రీవియస్ క్వశ్చనే, ఇలా కాంట్రవర్సీ ఏం లేదు. బెల్జియం దేశానికి సంబంధించిన వ్యక్తి. ఇది 1936లో ఆర్ట్స్ కళాశాల యొక్క నిర్మాణం అనేది జరిగిన అంశాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఉన్నటువంటి గోధిక్ శైలిలో నిర్మించబడక నిర్మాణం. హైదరాబాద్లో చాలా నిర్మాణాలు గోధిక్ శైలిలో నిర్మించబడ్డాయి. ఇక్కడ ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల, ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే ఉద్యమాల కేంద్రం. ఆ ఉద్యమాల కేంద్రంలో అందరికంటే బాగా పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి ఒక కాలేజ్ ఏంటంటే ఆర్ట్స్ కళాశాల. ఆ కళాశాల నేను కూడా చదువుకోవడం జరిగింది. కాబట్టి బెల్జియం ఇది ప్రీవియస్ బిట్టే, అందరు పెట్టేట్టు క్వశ్చన్. దీంట్లో ఎలాంటి కాంట్రవర్సీ లేదు, గందరగోళం లేదు, అందరు చేయడానికి ఆస్కారం ఉన్న టాపిక్ అర్థం చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్ కూడా కొంత మనకు కాంట్రవర్సీ నేపథ్యంలో ఏది ఆన్సర్ ఇస్తారని ఒకసారి చూసే ఒక ప్రయత్నం చేద్దాం. దళితులకు సేవ చేయడానికి 1912లో భాగ్యారెడ్డి వర్మ స్వస్తిక్ వాలంటీర్ కార్ప్స్ అనేది ఏర్పాటు చేశారంటే చేశాడు, ఎలాంటి డౌట్ ఏం లేదు. జగన్ మిత్ర మండలితో ఆయన ఉద్యమ ప్రస్థానం 18 ఏళ్ల కాలంలో మొదలైంది. మొత్తం దళితుల కోసమే ఆహర్నిశలు కష్టపడ్డ వ్యక్తి మనకు భాగ్యారెడ్డి వర్మ కనబడతాడు. అలాగే అరిగే రామస్వామి సునీత బాల సమాజాన్ని ఏర్పాటు చేశారు. నెంబర్ ఆఫ్ టైం వచ్చినటువంటి బిట్ ఇది. ఇలా కూడా మళ్ళీ అడిగాడు, 2 కూడా రైట్. అలాగే దళిత యువత అభివృద్ధి కోసం బిఎస్ వెంకట్రావు అంబేద్కర్ యూత్ లీగుని ఏర్పాటు చేశాడు అంటే చేశాడు, ఎలాంటి డౌట్ ఏం లేదు. కానీ చేసింది ఎప్పుడు అంటే 1936లో చేశాడు, 1936లో. అంటే ఇక్కడ
బిఎస్ వెంకట్రావు అనే వ్యక్తి అంబేద్కర్ యూత్ లీగ్ను ఏర్పాటు చేసే డౌట్ ఏం లేదు, కానీ సంవత్సరం అనేది తప్పిచ్చాడు. కాబట్టి దీనికి మనకు తప్పుడు సమాధానంగానే మనం భావించే ఒక ప్రయత్నం చేద్దాం. కానీ కొన్ని సందర్భాలలో ఏబిసిడి ఇక్కడ మిగతా అంశాలు అనేది చూద్దాం. సామాజిక మరియు రాజకీయ స్వాతంత్రం కొరకు దళితుల ఐక్యతకు బత్తుల శ్యామ్ సుందర్ దేబర్న్ అనే గ్రంథాన్ని రాసిండు. దళితుల కోసం కృషి చేశాడు కాబట్టి ఇది కూడా రైటు, డి కూడా రైటు. ఆన్సర్ ఏంటంటే ఏబిడి ఉన్నది కాబట్టి ఏబిడి అనేది సరైన సమాధానంగా అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ మరి టీఎస్పీసీ కనుక ఒకవేళ ఏబిసిడి అనే సమాధానం కూడా రైట్ మనకు రేపు కీ పేపర్లో ఇవ్వడానికి అవకాశం ఉంది. మళ్ళీ మనం దాన్ని రాంగ్ అని చెప్పేసి మళ్ళీ ఆప్షన్ నిరూపించాల్సిన అవసరం కూడా రేపు రావచ్చు. ఇది ఉన్నటువంటి సందర్భంగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ 19th క్వశ్చన్. ఇది గతంలో అడిగినటువంటి క్వశ్చనే మళ్ళీ అడిగారు. ఈ క్రింది వారిలో అసబ్జాయిల కాలంలో భారతదేశం మొదటి ఉర్దూ కవయిత్రిగా పరిగణించబడ్డ వారు ఎవరంటే మహాలకా చందా. మహాలకాబాయి చందా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నటువంటి ప్రాంతం ఆమెకి ఇచ్చినటువంటి జాగీరే. ఆమె ఒక నాట్యకారిణి, తవాయిఫ్లని పిలుస్తారు. కాబట్టి మిగతా ముగ్గురు వాజిద్ తబ్సమ్ అనే ఒక మహిళ 1900 పుట్టడమే 35లో పుట్టింది. వీళ్ళందరూ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత పేరు ప్రఖ్యాతులు సంపాదించిన అంజుమం రేబర్ కానీ బిల్కి జుఫ్రిల్ హసన్ కానీ వీళ్ళందరూ కూడా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉన్నటువంటి ఉర్దూ రచయితలు. వీళ్ళందరికంటే ఎవరున్నారు నిజాంల కాలంలో అంటే మహాలకా చందా అనే ఉన్న అంశం. ఎందుకంటే వాజిద్ తబ్సమ్ 35లో పుట్టింది. ఆమె రచనలు మొదలు పెట్టడానికే 62 టైం పట్టింది. కాబట్టి ఇవన్నీ కూడా తప్పే. అంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం అనే కాన్సెప్ట్లు ఇచ్చారు. దాదాపు ఎక్కువ మంది ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉన్నటువంటి సందర్భం గుర్తుపెట్టుకోండి. మహాలకా చందా ఒక తవాయిఫ్, ఒక నాట్యకారిణి, ఒక రచయితి. ఆ రోజులలో ఆమెకు ఉన్నటువంటి ఇల్లు నాంపల్లిలో ఇవాళ మా బాలికల పాఠశాలగా కొనసాగుతున్న అంశాన్ని కూడా మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్, అందరూ పెట్టేటువంటి క్వశ్చన్గా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మధుకే రెడ్డి జయశంకర్ సార్ యొక్క కృషి మేరకు అమెరికాలో ఉన్న తెలంగాణ బిడ్డలందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి మధుకే రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం. కాబట్టి C2 అనేది కాన్సెప్ట్, D2 అనేది కాన్సెప్ట్గా అర్థం చేసుకోండి. అలా కె మనోహర్ రెడ్డి తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ TLSO అనేది 1992లో ఏర్పాటు చేయబడే ఒక మొట్టమొదటి విద్యార్థి సంఘం. తెలంగాణ కోసం ఏర్పాటు చేయబడే ఒక విద్యార్థి సంఘంగా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం కె మనోహర్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి కాన్సెప్ట్గా గుర్తుపెట్టుకోండి. అలాగే జయశంకర్ సార్ తెలంగాణ ఐక్య వేదిక, కొంతమంది వ్యక్తులు కలిసి తెలంగాణ ఐక్య వేదికని 1997లో ఏర్పాటు చేయబడ్డారు. దాంట్లో ప్రముఖ పాత్ర పోసిన వ్యక్తి ఎవరంటే తెలంగాణ ఐక్య వేదికని జయశంకర్ సార్కు సంబంధం ఉన్నట్టుగా మనం భావించే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి 3. అలాగే శ్రీనివాసరావు ఎక్కడ కూడా కనపడలేదు. తెలంగాణ ఇంజనీరింగ్ సొసైటీ అనే దాన్ని కె శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన సందర్భంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, A4 B3 C1 D2. ఆన్సర్ ఏంది? ఇది 3 అనేది సరైన సమాధానంగా అర్థం చేసుకోండి. A4 ఎక్కడ ఉంది? దీంట్లో ఉంది. కానీ ఇక్కడ B3 జయశంకర్ సార్ ఐక్య వేదిక అంశంగా అర్థం చేసుకోండి. దాదాపుగా 90% 90% ఆఫ్ మెంబర్స్ ఈ క్వశ్చన్కి సరైన సమాధానంగా గుర్తిస్తారు. నెక్స్ట్ ఇది కూడా దాదాపుగా పెట్టవచ్చు. ఎందుకంటే తెలంగాణలో మనం తెలుగు మాట్లాడినప్పటికీ ఉర్దూతో పరిచయం ఉన్న కారణంగా చాలా ఉర్దూ పదాలు మనకు తెలుస్తాయి. అందరికీ తెలుసు కార్ఖానా అంటే పరిశ్రమ, కార్ఖానాలో పనిచేస్తూ ఉంటాం కదా. కాబట్టి పరిశ్రమ అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఇది ఈజీగా తెలిసినటువంటి సందర్భంగానే అర్థం చేసుకోండి. కార్ఖానా. రాజా భాండాగారం, వస్తువుల భాండాగారం లేదా పరిశ్రమ అని ఇచ్చారు. కార్ఖానా 4 సమాధానం. అలాగే దారుల్ షిఫా 1895లో మనకు దారుల్ షిఫా అనే ఒక ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఏర్పాటైన అంశాన్ని మనం చాలాసార్లు చదువుకున్నాం. అలాగే లాల్ మహల్. అలాగే ఇక్కడ మనకు జమదర్ ఖానా అనే ఒక పదం చాలా సందర్భాలలో మనకు కనపడండి, ఎక్కడ కూడా మనం ఇంతవరకు చూడలేదు. కాబట్టి ఇది అల్మారీగా మనం పిలిచే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. మరి లాల్ మహల్ అంటే ఏంటి? మహల్ అంటే ఇల్లు అండి, ఏం లేదు ఇక్కడ. మహల్ అంటే ఇల్లు, కాబట్టి అల్లా అంటే ఎలాంటి తేడా ఏం లేదు కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అల్మారా ఎన్నోది? 5th. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఎక్కడ చూడండి, A5 B4
C2D1 ఆన్సర్ అనేది ఒకటిగా చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. A5 B4 కార్ఖానా. ముందుగా ఒక కార్ఖానా కూడా పట్టుకుంటే మీ అందరికీ సరైన సమాధానం దొరుకుతుంది. B4 ఎక్కడుంది? B4 ఆడలేదు. ఒక కార్ఖానా ఒక పదం తెలిసినా కూడా మీరు సమాధానం చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది కూడా చాలా మందికి తెలియనటువంటి క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఇలా ఒక నేలకొండపల్లి స్తూపం వరంగల్ జిల్లాలో ఉంది, ఎందుకంటే ఖమ్మం జిల్లాలో ఉంది. ఇది ఒక్కటి తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి ఏం తెలియదండి. ఈ ఒక్క పాయింటే తెలుసు, మిగతా వాళ్ళకి ఎవరికి ఏం తెలియదు అంశాన్ని. కాబట్టి సి లేకుండా ఎక్కడ ఉంది? దీంట్లో తప్పు ఉంది, దీంట్లో తప్పు సి ఉన్నది, దీంట్లో సి ఉన్నది, మిగిలింది ఏంటంటే ఇది. అట్లా అని మనం ఆన్సర్ పెట్టడానికి అవకాశాలు లేకుండా. మరి ఏంటి కాన్సెప్ట్ ఏంటంటే బుద్ధుని పాదాలు అంటే ఇక్కడ మహాయాన బౌద్ధ మతంలో బుద్ధుని విగ్రహ రూపంలో కొలిచారు. అదే ఈనాయానంలో అయితే కేవలం పుస్తకాలు, సాహిత్యము ఇవి మాత్రమే మనకు దేవుని రూపంలో ఆరాధిస్తారు. కాబట్టి ఇక్కడ మహాయాన బౌద్ధ మతంలో బుద్ధ పాదములు ప్రసిద్ధ పూజా వస్తువులు అంటే రైట్. మరి బైరాగుల గుట్ట 9 బుద్ధ విగ్రహాలు కనుగొన్నారు అంటే పుస్తకాలలో దొరికిన సమాచారం ఏంటంటే బైరాగుల గుట్ట అనేది ఖమ్మం జిల్లాలో ఉంటుందండి. బైరాగుల జిట్ట ఖమ్మం జిల్లాలో ఉంటుంది. ఈ నేలకొండపల్లి పోయే ప్రాంతంలో బైరాగుల గుట్ట అనేది కనబడుతుంది. అక్కడ బౌద్ధకు సంబంధించినటువంటి ఎన్నో తవ్వకాలలో దొరికినాయి. కానీ 9 బుద్ధ విగ్రహాలు దొరికినాయా లేదా అనేది నేను చాలా పుస్తకాలలో దొరికినా కూడా దొరకనొక సందర్భం. అలాగే నేలకొండపల్లి స్తూపం అందరూ తెలిసి తప్పు. శనిగరంలో బౌద్ధ స్తూపం కనుగొన్నారంటే అక్కడ జైన మత ఆధారాలు దొరికిన సందర్భాలు ఉన్నాయి, కానీ బౌద్ధం దొరికినట్టుగా ఎక్కడ కూడా మనకు ఆధారాలు దొరకలేదు. కాబట్టి డి కూడా రైట్ తప్పు అవుతుంది. అప్పుడు ఏమో ఆన్సర్ ఏంది? AB 2 కూడా సరైన సమాధానాలే. మీకు చాలా మంది తెలియదు బైరాగుల గుట్ట ఏడుందో కూడా అవగాహన లేదు. బైరాగుల గుట్ట ఖమ్మం జిల్లాలోనే ఉంది, నేలకొండపల్లి పోయే దారిలో ఉన్నది. అక్కడ చాలా బౌద్ధానికి సంబంధించిన రూములు, విహారాలు సంబంధించినటువంటి ఆ బౌద్ధులు ఉన్నటువంటి ఆ గుహలకు సంబంధించిన ఆధారాలు చాలా దొరికిన అంశాన్ని గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. బైరాగుల గుట్ట. కాబట్టి AB అనేది సరైన సమాధానంగా అంటే మనము ఈ సి అనే ఆప్షన్ ఒకటి దొరికింది కాబట్టి దాని ఆధారంగా చూస్తే దాంట్లో మనకు బుద్ధ అంటే పూజా వస్తువులు రైట్. బైరాగుల గుట్టలో బుద్ధ విగ్రహాలు దొరికినాయి అంటే కాన్సెప్ట్ లేదు, కానీ అక్కడ బౌద్ధ మతానికి సంబంధించిన ఆధారాలు మాత్రం దొరికినాయి. మరి దాంట్లో విగ్రహాలు ఉండొచ్చు, ఏదో ఒక పుస్తకంలో సమాచారం దొరకవచ్చు. కాబట్టి AB అనేది సరైన సమాధానంగా మనం భావించే ఒక ప్రయత్నం చేయవచ్చు. నెక్స్ట్ డైరెక్ట్ క్వశ్చనే. మీరు తెలుగు అకాడమీ పుస్తకంలో కనుక చూస్తే 2 ఒకే దగ్గర మీకు కనబడతాయి. రుంజలు దేశ దిమ్మరులు అంటే అడుక్కునే వాళ్ళని దేశ దిమ్మరులుగా పిలుస్తాం. వాళ్ళు విశ్వ బ్రాహ్మణులు. ఎవరు విశ్వ బ్రాహ్మణులు అంటే ఇక్కడ కంసాలి, అలాగే వడ్ల వాళ్ళు, అలాగే వివిధ రకాల ఇనుప వస్తువులు తయారు చేసే వాళ్ళు అందరినీ ఏమంటామంటే విశ్వబ్రాహ్మణులు అంటాం. ఆ విశ్వబ్రాహ్మణులకు సంబంధించినటువంటి అనుబంధ కులాలు ఏంటంటే రుంజాలు అనే వాళ్ళు ఉంటారు. అలాగే సాధనాశూరులు అనే వాళ్ళు కూడా పద్మశాలి గతంలో వచ్చిన ప్రీవియస్ బిట్టే. AB 2 కూడా సరైనటువంటి సమాధానాలే. ఏవి కూడా 2 సరైనవి. ఇక్కడ సరైనవి అనే క్వశ్చన్ ఇచ్చాడు కాబట్టి AB మరియు 2 కూడా సరైన ఆన్సర్లు. డైరెక్ట్ క్వశ్చన్ అందరూ కూడా చేసినటువంటి సమాధానం. నెక్స్ట్ ఇది కూడా చాలా మంది చేయలేరు ఈ పుస్తకం. ఇది 2 సమాధానాలు కరెక్టే, కానీ ఎక్కువ మంది ఒక 50% ఈ క్వశ్చన్ల మీద కన్ఫ్యూజ్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నెట్లో కొట్టిన మీకు దొరుకుతాయి. దీనికి సూరవరం ప్రతాపరెడ్డి తెలంగాణ ఆంధ్రుల కర్తవ్యం అనే గ్రంథాన్ని రాసిండు అంటే రాసిండు. దేనికోసం రాసిండు? గ్రంథాలయాల దానిపైనే రాసిండు ఆయన. దీన్ని గ్రంథాలయ నిర్వహణ కొరకు మరియు గ్రంథాలయ ఉద్యమ కార్యకర్తలను ప్రోత్సహించడానికి రాసిండు రాసిండు అనే కాన్సెప్ట్ని మీరు నెట్లో కొట్టినా కూడా దీని సరైన సమాధానం డైరెక్ట్గా చూపిస్తూ ఉంది. AB 2 కూడా సరైనటువంటి సమాధానాలుగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. నెక్స్ట్ ఇది మీకు పుస్తకంలో డైరెక్ట్గా కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ వేములవాడ చాళుక్యులకు చెందిన ఏ పాలకుడు దుర్భేద్యమైన చిత్రకూట కోటను జయించినాడు అనేది క్వశ్చన్. మరి చిత్రకూటం ఏడుంది? చిత్రకూట నిజంగా జయించిండా? ఇవన్నీ కాదు నీకు కావాల్సింది. సమాధానం ఏంటంటే దంతిదుర్గుడు అండి ఇక్కడ. ఎందుకంటే దంతిదుర్గునికి సామంతుడుగా పనిచేసినటువంటి మొట్టమొదటి పాలకుడు అంటే వినయాదిత్య యుద్ధమల్లుడు. దంతిదుర్గుడు వస్తే ఆయన గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మరి చిత్రకూటం ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో ఉందండి. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి చిత్రకూట కోటను జయించిన సందర్భంగా ఆయనకు బోధన ప్రాంతాన్ని ఆయనకు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. దాన్ని రాజధానిగా చేసుకొని వేములవాడ చాళుక్యులు పరిపాలించారు. కాబట్టి వేములవాడ చాళుక్యుల తొలి రాజధాని బోధన. ఆ బోధన రావడానికి గల కారణం ఏంటంటే ఈ చిత్రకూట కోటను జయించడం.
ఈ యొక్క మొత్తంగా వేములవాడ చాళుక్యులనే స్వతంత్ర పాలకులు కాదండి, కేవలం సామంతులే. ఎవరికి సామంతులు అంటే రాష్ట్రకూటులకు సామంతులు. సామంతులు ఎవరికి? రాష్ట్రకూటుల సామంతులు. ఈ కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకుని సమాధానం పెట్టవచ్చు. అండ్ చాలామంది దీంట్లో 50% మందిని సమాధానం పెడతారంటే పెట్టరు. పుస్తకంలోనే ఉన్నది చదువుతామంటే ఏదో ఒకసారి చూస్తాం, కానీ కరెక్ట్గా పెట్టగలుగుతామంటే పెట్టలేము అన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. అందుకే నేను ఏమంటున్నా, క్వశ్చన్లు ఈజీనే ఉన్నాయి, కానీ చాలా క్వశ్చన్లు తర్వాత మన పుస్తకాలలో దోలాడితే దొరుకుతాయి. కానీ ఆ టైంలో ఎగ్జామ్ హాల్లో మాత్రం సమాధానాలు పెట్టగలుగుతామా అంటే పెట్టడం కష్టంగా ఉంటుంది. అందుకే మీరు హైయెస్ట్ 38, మీగా ఎవరికో ఒకరిద్దరికి మాత్రం 40 వస్తాయి. ఎక్కువ మంది మాత్రం 30 కాడనే ఆగిపోతారు. యావరేజ్గా ఈ 50 క్వశ్చన్లో చేసేవాళ్ళు 35 మార్కులు మాత్రమే చేస్తారన్న అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. క్వశ్చన్లన్నీ ఈజీనే, 45 మార్కులు చేయవచ్చు. బాగా చదివితే 45 మార్కులు ఈ పేపర్ చేసే విధంగానే ఉంది, కానీ అంతవరకు చేయలేరు. ఎందుకంటే ఎగ్జామ్ హాల్లో ఆ విధంగా ఉంటుంది అన్న అంశానికి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అంటే నేను ఒక ఫ్యాకల్టీగా నాకు తెలియని క్వశ్చన్లు కూడా ఒక 4-5 క్వశ్చన్లు ఉన్నాయి. ఏ పుస్తకాల్లో కూడా సమాధానం దొరకని ఒక పరిస్థితులలో ఉంది. కొంత 49 క్వశ్చన్లు 50 క్వశ్చన్లు మాకు తెలుసు అనే కాన్సెప్ట్లు ఉంది, కానీ అన్ని ఆప్షన్ తెలవండి. 1-2 మాత్రం తెలవడానికి అవకాశం ఉంటుంది అన్న అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. చిత్రకూట మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి వినయాదిత్య యుద్ధమల్లుడు, ఆయనే రాజ్యస్థాపకుడు అన్న కాన్సెప్ట్ను కూడా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. నెక్స్ట్ ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. చాలామంది కమతా ప్రసాద్ అనే వ్యక్తి ఆర్య సమాజ్ మొట్టమొదటి అధ్యక్షుడిగా మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. 1892లో హైదరాబాద్ అనే సంస్థానంలో ఆర్య సమాజం ఏర్పడింది. తెలంగాణ సమాజంలో ప్రముఖంగా పనిచేసే సంస్థలు నిజామాంధ్ర మహాసభ, అలాగే ఆర్య సమాజం. ఇవి సామాజిక సంఘ సంస్కరణ అన్నారు. రెండవది అక్షరాస్యత అన్నారు. మూడవది ఆర్య సమాజం ముఖ్యంగా ఇస్లామిజం చూసే వ్యతిరేకతను తట్టుకొని నిలబడడానికి ప్రయత్నం చేసే సంస్థ ఆర్య సమాజం. కాబట్టి ఇక్కడ ఎవరంటే కమతా ప్రసాద్ అనే వ్యక్తి. డైరెక్ట్ క్వశ్చన్ మన నోట్స్లో కానీ ఉంటుంది, పుస్తకాలలో అన్నింటిలో ఉంటుంది. దీంట్లో ఇబ్బంది ఏముండదు అన్న అంశానికి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. డైరెక్ట్ క్వశ్చన్ ఇలా ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. ఏ పుస్తకం తీసినా ఏ నోట్స్ దొరుకుతుంది. నెక్స్ట్ ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి. ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, అది ఇంగ్లీషు 2 కలిపితేనే పట్టదని బోర్డు మీద కనపడదని ఓన్లీ తెలుగు వరకే తీసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని పరిస్థితిని అంటే తెలంగాణ రాష్ట్రం అనే ఓడు వాడాడు. ఇక్కడ తెలంగాణలోని పరిస్థితులను పరిశీలించుటకు భారత ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసిందండి. ఇది రైట్ ఆన్సరే, కానీ చాలామంది రాంగ్ అంటున్నారు. రేపు నాకు తెలిసి ఇది AB 2 కూడా సరైన సమాధానాలుగా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేదు ఒకవేళ ఏ అనేది కనుక మీకు తప్పిస్తే B సమాధానం. అంటే నేను ఇక్కడ చెప్పే అంశం ఏంటంటే AB 2 సమాధానాలు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నవి. తెలంగాణ రాష్ట్రంలోని రాష్ట్రం అనే వర్డ్ వచ్చింది, మరి అది సెంటెన్స్ ఫార్మేషన్ చేసడంలో తప్పు వచ్చిందా మరి ఎట్లా వచ్చిందో తెలియదు, కానీ తెలంగాణలోని పరిస్థితులను పరిశీలించడానికి భారత ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేసింది. అక్కడ న్యూ స్టేట్ అనే పదం వచ్చినా కూడా ఇది కరెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉండేది. లేదా తెలంగాణ రాష్ట్రం అనే వర్డ్ వాడకుండా ఇది ఆ విధంగా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం అనే పదం ఆడింది కాబట్టి సమాధానం ఏమిస్తారో వేచి చూసే ఒక ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే B సమాధానంగా మీరు అనుకోండి. శ్రీకృష్ణ కమిటీ అనేక వాటాదారులు ఏంటంటే ట్రాన్స్లేషన్ తప్పు. చాలామంది వాటాదారులు కాదు, ప్రజలు అనేవాళ్ళు వినతి పత్రం ఇస్తారు. ట్రాన్స్లేషన్ తప్పు అర్థమైనాక ఇది వాటాదారులు ఏంది, శ్రీకృష్ణ కమిటీ వాటాదారులు ఏమంటారు, అందరూ కలిసి పెట్టుబడి పెట్టిరా కాదు కదా. కాబట్టి ఇది ట్రాన్స్లేషన్ తప్పులు. అభిప్రాయాలను కోరి 20,000 విజ్ఞప్తులను స్వీకరించారన్న నేపథ్యంలో నా దాని లెక్క ప్రకారం AB 2 సమాధానం రైట్ అవుతుంది. కానీ యాజ్ దట్ మరి TSPCకి ఏమిస్తో చూసుకోవాలా. ప్రస్తుతానికి మాత్రం B మాత్రమే సమాధానంగా భావించక ప్రయత్నం చేయవచ్చు. నెక్స్ట్ ఎందుకంటే శ్రీకృష్ణ కమిటీ ఏంటిది 2009 డిసెంబర్ 9న వచ్చిన తెలంగాణ వెనక్కి పోయినాక డిసెంబర్ 23న వెనక్కి పోయిన తర్వాత మనకు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి దాని మేరకే శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేశారు. ఎందుకంటే రాజకీయ నాయకుల అభిప్రాయ భేదాలు వచ్చిన తర్వాత తెలంగాణలోని పరిస్థితులను అధ్యయనం చేయడం కోసం, ఎలాంటి పరిస్థితులు సామాజికంగా ఆర్థికంగా ప్రజల అభిప్రాయాలను మనోభావాలని అన్నిటిని తెలుసుకోవడం కోసం ఏర్పాటు చేయబడ్డ కమిటీగా అర్థం చేసుకోవచ్చు. అంటే మరి తెలంగాణలో పరిస్థితులు కాకపోతే ఎవరు ఇక్కడ పరిస్థితి ఏర్పాటు చేసుకుంటారు. తెలంగాణ వ్యతిరేకంగా ఆంధ్ర వాళ్ళు మళ్ళీ తిరుగుబాటు చేసిన తర్వాత మళ్ళీ ఇచ్చిన హామీని వెనక తీసుకున్న తర్వాత పార్టీలు ఒప్పుకొని మళ్ళీ వెనక పోయిన తర్వాత జరిగినట్టు ఒక సంఘటన నేపథ్యంలో ఈ శ్రీకృష్ణ కమిటీ అనేది ఏర్పాటు చేయబడిన అంశంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. ప్రస్తుతానికైతే B అనుకోండి. తర్వాత కనుక మన TSPC గారు ఏ సమాధానం ఇస్తూ చూసే ఒక ప్రయత్నం చేద్దాం.
ఇది డైరెక్ట్ క్వశ్చన్. చాలా సందర్భాలు ఇలాంటి క్వశ్చన్ అడిగారు, మళ్ళీ అడుగుతూ ఉన్నారు, మళ్ళీ అడుగుతారు, మళ్ళీ కూడా అడుగుతారు. కాబట్టి ఇది చాలా ఈజీ క్వశ్చనే. అసబ్జాయిల కాలంలో నిర్మించిన క్రింది చెరువులు జలాశయాలను అవి పూర్తయిన సంవత్సరాన్ని బట్టి కాలక్రమానుసారంగా అమర్చండి. మీ నెట్లో దొరికిన సమాధానం దొరుకుతుంది. మీరాలం చెరువు 1806. 1806లో సికిందర్జా కాలంలో ఈ చెరువు అనేది నిర్మించబడింది. ఉస్మాన్ సాగర్ గండిపేట చెరువు అంటాం, ఇది 1923లో కంప్లీట్ అయింది. 1918లో నిర్మాణం స్టార్ట్ అయ్యి 13లో స్టార్ట్ అయ్యి 18 నాటికి పూర్తయింది. 13లో ప్రారంభమై 1980 నాటికి పూర్తయింది. ఇది వినియోగంలోకి వచ్చి మళ్ళీ 20లో వినియోగంలోకి వచ్చింది. కాబట్టి 13 సరే ఈ సంవత్సరం అనేది కాదు, వర్షక్రమంలో అమర్చబడ్డారు కాబట్టి అది ఇబ్బంది ఏం లేదు. డిండి జలాశయం, డిండి రావాలి, డిండి జలాశయం అన్నది ఇంగ్లీష్లో డిండి అని కొట్టారు, తెలుగులో డిండి అని వచ్చింది. 1945లో నిర్మాణం పూర్తయింది. నల్గొండ అండ్ మహబూబ్నగర్ జిల్లా సరిహద్దులో ఒక జలాశయం గుర్తుపెట్టుకుని. వైరా జలాశయం 30లో. ఇవన్నీ కూడా నిజాంల కాలంలో ఏర్పాటు చేయబడే జలాశయాలుగా అవగాహన చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. ముందుగా బి, తర్వాత ఏ, తర్వాత డి, తర్వాత సి. బిఏడిసి అనేది సరైన సమాధానం. బిఏడిసి అనేది సరైన సమాధానంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. నిజాంల కాలంలో తిప్పి కొడితే 10 జలాశయాలు ఉంటే ఆ 10 జలాశయాలు మనం బట్టి పెట్టాల్సిందే. బట్టి పట్టకపోతే బిట్టుపోతుంది. కాబట్టి మళ్ళీ ఎన్నోసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినటువంటి క్వశ్చన్. అంటే క్వశ్చన్ మారుతుంది, ప్యాటర్న్ మాత్రం అదే ఉందన్న అంశాన్ని ఇక్కడ మీరు అవగాహన చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది కూడా క్వశ్చన్ చాలామంది దాదాపుగా 70% మంది ఈ క్వశ్చన్కి తప్పు చేస్తారు. దీనికి ఇప్పటి కూడా సరైన సమాధానాలు పుస్తకాలలో దొరకలేదు. సెయింట్ జార్జ్ గ్రామర్ హై స్కూల్ మొట్టమొదటి బ్రిటిష్ మిషనరీ స్కూల్స్ ఎక్కడ? హైదరాబాద్ సంస్థానంలో బ్రిటిష్ వాళ్ళు పనిచేశారు. ఆ బ్రిటిష్ వాళ్ళ కోసం ఏర్పాటు చేయబడ్డ మొట్టమొదటి పాఠశాల 1934లో ఏర్పాటు చేయబడ్డ పాఠశాల 1834లో బ్రిటిష్ వాళ్ళ కోసం ఏర్పాటు చేయబడ్డ సెయింట్ జార్జ్ గ్రామర్ హై స్కూల్ మొట్టమొదటి క్రిస్టియన్ మిషనరీ స్కూల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. అలాగే పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ బోర్డు అనేది 24 ఇచ్చారు కాబట్టి ఇది తప్పు. ఇన్స్ట్రక్షన్ బోర్డు అనేది కూడా మన 1884లో చూపించే ప్రయత్నం జరుగుతుంది, ఇది కూడా తప్పు. మరి డబ్ల్యూహెచ్ విల్కిన్సన్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ బోర్డుకు మొట్టమొదటి డైరెక్టర్ అయ్యాడంటే దానికి సరైన సమాధానం దొరుకుతుంది. కాబట్టి ఏ మరియు డి. కానీ చాలామంది మాత్రం తప్పు పెట్టడానికి అవకాశం ఉన్నటువంటి బిట్టుగా అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఏ చిహ్నము కాకతీయుల వాస్తుశిల్ప కళలపైన చిత్రీకరించబడలేదు? దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ కూడా మనకి ఎక్కడ సరైన విధంగా దొరకల. ఎందుకంటే ఇక్కడ చూడండి, వరహ లాంఛనం, రాష్ట్రకూటులు, దానికంటే ముందు బాదామి చాళుక్యులు, తర్వాత కళ్యాణి చాళుక్యులు, ఆ తర్వాత కాకతీయులు. వీళ్ళందరి యొక్క రాజలాంఛనం ఏంటి అంటే మనకు వరహ లాంఛనమే, వరహాన్నే పూజించారు. వీళ్ళందరూ కూడా జైన మతాన్ని అనుసరించారు. ఈ 3 అంశాలు మొత్తం జైన మతాన్ని, వరహ లాంఛనాన్ని ఉన్నారు. వరహ చిహ్నం అంటే ఏదో ఒక దగ్గర ఉంటుంది కాబట్టి ఇది సరైన సమాధానమే. రాయగజకేసరి బిరుదులు ఉన్నాయి. రాయగజకేసరి గణపతి దేవునికి ఉన్నది, అలాగే రాణి రుద్రమాదేవికి ఉన్నది, అలాగే మనకు దాయగజకేసరి మొదటి రుద్రదేవుడికి ఉంది. ఈ 3 కూడా మనకు కనబడతా ఉన్నాయి. మరి కీర్తి ముఖములు అన్న దానికి సరైన సమాధానం ఎక్కడ కూడా దొరకలేదు. మరి దాని ప్రస్తుతానికైతే కీర్తి ముఖాలు ఇది మన సరైన వాస్తవంలో చిత్రీకరించబడలేదు అంటే కాన్సెప్ట్ మనకన్నా పుస్తకంలో సరైన సమాధానం దొరకలే. ఈ 3 మాత్రం బిరుదుల రూపంలో, లాంఛనాల రూపంలో ఉన్నాయి కాబట్టి సరైన సమాధానము దీనికి ప్రస్తుతానికైతే క్వశ్చన్ మార్క్ అనుకోండి. కీర్తి ముఖాలు అయితే అయి ఉండవచ్చు. కాబట్టి దీనికి సంబంధించిన కాన్సెప్ట్ ఆఫ్ ఐడియాలజీ సరిగా దొరకలేదు. కాకతీయుల మీద అడిగిన ప్రతి క్వశ్చన్ కూడా కాంట్రవర్సీ రూపంలో కనపడతా ఉందండి. నెక్స్ట్ ఇది నిజాంలో సంబంధించిన కాన్సెప్ట్. ఒకటే పదం, ఇక్కడ ఏం ఒరిగాల్సిన పదం. మోతుర్బా మగ్గం పైన విధించిన కాన్సెప్ట్ పండుగ రూపంలో కొలుస్తారు. మోతుర్బా అనేది నేతకు సంబంధించిన కాన్సెప్ట్ కాబట్టి ఇది సరికాని జతన్ అన్నారు. కాబట్టి మోతుర్బా అనేది సరైన సమాధానం కాదు. మిగతా కూడా ఆసామి ఇది ఒక్కటే తెలుసు అంతే, మిగతా గురించి ఏం ఒరగాల్సిన పని లేదు. ఎందుకంటే సరికాని జత అన్నారు. పాన్మక్త ఒప్పందగడు, పట్టేదారు భూమిని సాగు చేసేవారు. పట్టేదారు మన పట్టేదారు పాస్ పుస్తకం ఉంటుంది కదా, పట్టేదార్ అంటే పాస్ పుస్తకం కలిగినట్టు వ్యక్తిని పట్టేదారు అంటాం. కాబట్టి పట్టేదారు అనేది భూమిని సాగు చేసేవాళ్ళు. పాన్మక్త ఒప్పంద గడువు అంటే మనం రాసుకునే ఒప్పంద గడువు 10 ఏళ్ళ 5 ఏళ్ళ 3 ఏళ్ళ 1 సంవత్సరం ఎన్ని రోజుల పాటు మనం దాని కౌలు తీసుకుంటాము, పాన్మక్త ఒప్పంద గడువు అంటాం. ఆసామి సిక్మిస్ రక్షణ కల్పించబడిన కౌలుదారు.
ఇది దీనిపైన మనకు 1954లో మనకు ఏమంటాం రక్షిత కౌలుదారి చట్టం కూడా వచ్చిన అంశాన్ని కూడా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఆన్సర్ ఏంటంటే 3 అనేది మోతుర్బా మగ్గానికి సంబంధించిన కాన్సెప్ట్గా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాగే ఇది కూడా నిజాంల కాలంలో సంబంధించిన క్వశ్చన్ అడిగారు. నిజాంల కాలంలో పొలిటికల్ హిస్టరీ అడగకుండా కల్చరల్ హిస్టరీ పైన బాగా దృష్టి పెట్టారు. వెట్టి వ్యవస్థలో ప్రతి కులం వారు తమ సేవలను మరియు వస్తువులు ఉచితంగా భూస్వామికి సమర్పించుకోవాలా? ఎవరు సమర్పించుకోవాలా? యాదవులు అయితే గొర్రెలు, కుమారులు అయితే కుండలు, గౌడ్స్ అయితే కళ్ళు, చాకలోళ్ళు అయితే ఉచితంగా వాళ్ళు బట్టలు ఉతికి పెట్టాలా, మంగళూళ్ళు అయితే ఉచితంగా సౌరం చేయాలా? ఇలా కులాల వారు తమ సేవలను వస్తువులను, యాదవులు గొర్రెలు ఇవ్వాలి కదా, కుమ్మర్లు కుండలు ఇవ్వాలి కదా, ఇట్లా వస్తువులని, యాదవులు పాలు పోయాలి కదా, గౌడ్స్ కళ్ళు పోయాలి కదా, వస్తువులని మరియు సేవలను ఉచితంగా భూస్వామించడం ఏమంటామంటే వెట్టి అంటాం. ఉచితంగా పనిచేయడం, ఉచితంగా వస్తువులను సమకూర్చుకోవడం వెట్టి, రైట్. అలాగే మనం అప్పు తీసుకుంటాం, ఒక 1000 రూపాయలు అప్పు తీసుకున్నాం. 1000 రూపాయలు అప్పు తీర్చలేక వచ్చే సంవత్సరం 2000 అయింది. 2000 కాస్త 4000 అయింది. 4000 కాస్త 8000 అయింది. అప్పు తీరదు. అప్పు తీరనప్పుడు దానికోసం కొన్ని పరిస్థితుల్లో భూస్వామికి తీర్చే అప్పుకు బదులుగా ఇలా అప్పు పెరిగిపోయింది అంటే చక్రవడ్డీ రూపంలో అప్పు పెరిగిపోయినప్పుడు ఎన్ని రోజులైనా అప్పు తిరగదు. దాన్ని ఏమంటున్నాం అంటే బగేలా అంటున్నాం. చాలా క్లాసులలో ఈ విధంగా మీకు వివరణ కూడా నేను ఇచ్చాను. నా క్లాసులు విన్న వాళ్ళు 37-38 వరకు చేయగలుగుతారు. 37-38 సీరియస్గా నా క్లాస్ విన్న వాళ్ళు నియర్ బై 38-40 క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే తెలిసిన క్వశ్చన్లు కూడా 5 పోతాయి. ఇలా అసలు తెలియని క్వశ్చన్లు 5 ఉన్నాయి. తెలిసిన క్వశ్చన్లు 5 పోతాయి, అసలు తెలియని క్వశ్చన్లు 5 ఉన్నాయి. కాబట్టి 10 ప్రశ్నలు పోతే 30 నుంచి 40 వరకు కంటే ఎక్కువ వాళ్ళని చేయగలుగుతారంటే చేయలేరు అన్న అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఉన్నటువంటి సందర్భం. ఇది చాలా నేను చెప్పిన ప్రతి పాఠంలో కూడా మీకు కనబడతా ఉంటుంది. పాల్కురికి సోమనాథుడు బసవ పురాణం, ఇది అందరికీ తెలుసు, రైట్ ఆన్సర్. శివదేవయ్య పురుషార్థ సారం రాసిండు, ఇది కూడా రైట్ ఆన్సర్. ఈ మధ్యలో ఉన్న తప్ప రైట్ అనేది మీకున్నటువంటి సందర్భం. రామేశ్వర పండితుడు గోలకి మఠంను స్థాపించాను. ఈయన రామేశ్వర పండితుడు కాలాముఖ శాఖ. రామేశ్వర పండితుడు కాలాముఖ శాఖ. కాలాముఖ శాఖలో గోలకి మఠాలు లేవండి, పాశుపతంలో ఉన్నాయి. విశ్వేశ్వర శంభు ఏంది? పాశుపతం. ఈ పాశుపతంలో గోలకి మఠాలను స్థాపించింది ఎవరంటే విశ్వేశ్వర శంభు గోలకి మఠాలను ఏర్పాటు చేశాడు. అంటే అక్కడ రాశారు. కాబట్టి రామేశ్వర పండితుడు కాలాముఖ శాఖకు సంబంధించిన వ్యక్తి. కాబట్టి ఇది ఆయన గోలకి మఠాల ప్రస్తావన అక్కడ లేదు, తప్పు. విశ్వేశ్వర శంభు పాశుపత శాఖకు సంబంధించిన వ్యక్తి, కాలాముఖ శాఖ గురువు విశేష శంభు అంటారు. బట్ ఇది కూడా తప్పు. కాబట్టి ఇటు అటు ఇచ్చారు. కాబట్టి ఇది 2 తప్పులు. పురుషార్థ సారం శివదేవయ్య, ఇది కాకతీయుల కాలం పరిపాలన గురించి వివరించే గ్రంథాలు. అలాగే పాల్కురికి సోమనాథుడు బసవ పురాణం రాసిండు. కాబట్టి ఇక్కడ 2 కూడా రైట్. ఏ మరియు డి అనేది 2 రైటు, బి మరియు సి అనేది తప్పు అన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి కాకతీయుల కాలంలో తొలి కాకతీయులు జైనాన్ని, ఆ తర్వాత మనకు పాశుపతాన్ని, వీరశైవాన్ని, ఆరాధ్య దైవాన్ని అన్ని రకాలు ఉపయోగించారు. ఇది చాలా ఈజీ క్వశ్చన్. తెలంగాణ బిల్లును రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించారు? మార్చి 1 రాష్ట్రపతి ఆమోదించిండు. అలాగే జూన్ 2న రాష్ట్రం ఏర్పడింది. జూన్ 2న రాష్ట్రపతి పడింది. ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదించింది. ఫిబ్రవరి 9 ఎందుకు ఇచ్చారంటే దానికి సమాధానం లేదు. కాబట్టి ఆన్సర్ ఏంటంటే మార్చి 1. అందరూ 100% మంది పెట్టే ఒక బిట్టు ఏ బిట్ అంటే ఈ బిట్టు. ఓకే, రైట్. నెక్స్ట్, ఇది కూడా క్వశ్చను ఈజీనే, అన్ని పుస్తకాల్లో దొరుకుతుంది, సమాధానం దొరకదనేటటువంటి సందర్భం ఏం లేదు. కానీ దాదాపుగా ఈ యొక్క 70% మెంబర్స్ తప్పుడు సమాధానం పెడతారు. ఎందుకంటే ఈ గ్రంథాల పేర్లు ఎవరు గుర్తుపెట్టుకున్నటువంటి గ్రంథాలు, ఎప్పుడు ఇది జన సామ్యంలో లేనటువంటి గ్రంథాలనే క్వశ్చన్ అడిగిన సందర్భాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఎల్లాప్రగడ సీతాకుమారి ఏ గ్రంథం రాసిందంటే ఉజ్వల నారి. ఎల్లాప్రగడ సీతాకుమారి ఉజ్వల నారి అనే గ్రంథం రాసింది. ఇల్లందుల సరస్వతీదేవి జాతిరత్నాలు, ఇల్లందుల సరస్వతి జాతిరత్నాలు అనే గ్రంథం రాసింది. పాకాల యశోదారెడ్డి శకుంతల గ్రంథాన్ని రాసింది. అలాగే సోమరాజు ఇందిరాదేవి అమరజీవులు అనే గ్రంథం రాసింది. ఎవరైనా పెడతారా అంటే పెట్టడం కష్టం.
కాబట్టి దాదాపుగా ఎవరో అడ్డిమాటి గుడ్డి సూట్లో రైట్ అయితే కావచ్చు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా తప్పుడు సమాధానంగా పెడుతున్న అంశాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయొచ్చు. D1 ఒకే దగ్గర ఉందండి. కాబట్టి ఇది A3 B4 C2 అంటే ఇక్కడ పాకాల యశోదడి శకుంతల రాసిందన్న ఒకే ఒక పాయింట్ దొరికితే ఆన్సర్ పెట్టుకోవచ్చు, పెద్ద కష్టం ఏమీ కాదు. కానీ అది తెలియదు కాబట్టి ఎక్కువ శాతం మంది తప్పుడు చేసేటట్టు క్వశ్చన్గానే అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాగే ఇది కూడా చాలామంది తప్పుడు చేస్తారు, తప్పుడు సమాధానం పెట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి క్వశ్చన్. ఇక చూడండి, ముదిగొండ చాళుక్యులు కొరవిసీమలోని తూర్పు భాగాన్ని పరిపాలన చేశారు. కొరవిసీమ ఎక్కడుందండి? కొరవిసీమ అంటే వరంగల్లు ఖమ్మం ప్రాంతాన్ని ఏమంటామంటే కొరవిసీమగా పిలుస్తాం. ఈ వరంగల్ అనేది పశ్చిమ వైపు ఉంటే ఖమ్మం అనేది తూర్పు వైపు ఉంది. కాబట్టి తూర్పు భాగం ఏంటంటే ఖమ్మం. తూర్పు భాగాన్ని పరిపాలన చేసిన వాళ్ళు అంటే ముదిగొండ చాళుక్యులు. ముదిగొండ కేంద్రంగా పరిపాలించిన వాళ్ళు ముదిగొండ చాళుక్యులు. కొరవిసీమ ప్రాంతాన్ని మచిలీపట్నం అని పిలిచారు. సంబంధం లేదండి, మచిలీపట్నంగా తెలంగాణకు సంబంధించినటువంటి పాయింట్ అది. ముదిగొండ చాళుక్యులు రణమర్దు స్థాపించాడు. కొక్కిరాజు రణమర్దు అనే వాళ్ళు ఇద్దరు కలిసి స్థాపించిన సందర్భం. కాబట్టి ఇది రైట్ సమాధానం కావచ్చు. రణమర్దు స్థాపించాడు. ఇక్కడ వంశస్థాపకుడా, రాజస్థాపకుడా, మూలపురుషుడు అనే క్వశ్చన్ అడగలే. ఇక్కడ స్థాపించాడు, వంశాన్ని స్థాపించాడు లేదా రాజ్యాన్ని స్థాపించాడు, ఏదైనా అనుకోవచ్చు. కాబట్టి ముదిగొండ చాళుక్యులు రణమర్దుడు అనేది స్థాపించాడు అనేది రైట్ ఆన్సర్. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. రణమర్దుని కుమారుడు కుసుమాయుధుడు తూర్పు చాళుక్యకు చెందిన ఒకటో అమ్మరాజు సమకాలికుడు అంటే కాదండి. అమ్మరాజుకు సమకాలుడుగా కనబడుతుందా అంటే ఇది కనబడతలేదు అన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. చాళుక్య భీముడు సంబంధించినటువంటి సమకాలికుడు కానీ ఈయన అమ్మరాజు సమకాలికుడు అంటే కాదు. కాబట్టి డి కూడా తప్పు. చాలామంది క్వశ్చన్ తప్పు పెట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏ మరియు సి అనేది సరైన సమాధానంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఈసారి గమ్మత్ చూడండి, మెయిన్ చాప్టర్లలో క్వశ్చన్లు అడగకుండా ఈక్ష్వాకులలో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా పడింది, విష్ణుకుండుల మీద క్వశ్చన్ పడింది, అలాగే వేములవాడ చాళుక్యుల పైన క్వశ్చన్ పడింది, ముదిగొండ చాళుక్యుల పైన క్వశ్చన్ పడింది. ముదిగొండ ఒక్కొక్క క్వశ్చన్ కంపల్సరీగా వీటిపైన వేశారు. మీకు ఈక్ష్వాకులో ఉంది, విష్ణుకుండులో ఉన్నది, వేములవాడ చాళుక్యులు ఉంది, ముదిగొండ చాళుక్యుల పైన క్వశ్చన్. ఈసారి శాతవాహనులు అనే దాని మీద తక్కువ క్వశ్చన్లు వచ్చినాయి. కాకతీయుల పైన కంప్లీట్ కాంట్రవర్సీ క్వశ్చన్లు ఇచ్చారు. కుతుబ్షాల పైన ఈజీ క్వశ్చన్లే ఉన్నాయి. అసబ్జాయాల పైన పొలిటికల్ హిస్టరీలు ఇవ్వకుండా కేవలం కల్చరల్ అంటే మూమెంట్స్, ఉద్యమాల నేపథ్యంలో మహిళా ఉద్యమాలు ఇలాంటి కాన్సెప్ట్ పైన మళ్ళీ మెయిన్ మూమెంట్ సాయుధ పోరాటం మీద క్వశ్చన్లు పడ్డాయంటే పడలేదు. ఈ గ్రంథాల ఉద్యమం పైన క్వశ్చన్లు పడ్డ సందర్భాలు, దళిత ఉద్యమాల పైన క్వశ్చన్లు వచ్చినాయి. కాన్సెప్ట్ అయితే మిస్ కాల. కాకపోతే అడిగే విధానం ఏంటంటే మెయిన్ క్వశ్చన్స్ అడగకుండా చిన్న పార్ట్స్ తీసుకొచ్చి క్వశ్చన్ రూపంలో ఇచ్చారు. మనం ఏం చేస్తామంటే మెయిన్ కాన్సెప్ట్ పైన మనం ఎక్కువ ప్రభావితం చేసుకుంటూ చిన్న కాన్సెప్ట్లని మనము మిస్ చేస్తాం. పుస్తకాలు ఉంటాయంటే ఉంటాయి, ఉండవని కాదు. అన్ని పుస్తకాలు 45 క్వశ్చన్లు దొరుకుతాయి నీకు. కానీ మనము ఎగ్జామ్లో ఆన్సర్ చేసేసరికి అది కష్టసాధ్యంగా మారిపోతున్న పాయింట్ని ఇక్కడ మీరు అర్థం చేసుకొని రేపు గ్రూప్ 2 ఎగ్జామ్కి ఆ లోపం లేకుండా చూసుకునే ప్రయత్నం చేయండి. ఇది కూడా పుస్తకాల్లో ఎక్కడ సమాధానం దొరకలేదండి. ఈ క్వశ్చన్ కూడా ఏ శాతవాహన చక్రవర్తి నాణాలు శివునితో సంబంధం ఉన్న వృషభ చిత్రాన్ని కలిగి ఉన్నాయంటే ఎక్కడ కూడా లేదు అన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. మరి హలుడు సంబంధించినటువంటి గాథా సప్తశతిలో శివపూజ ప్రస్తావన ఉంది, గాథా సప్తశతిలో ఉంది. మరి గౌతమిపుత్ర శాతకర్ణి కాలంలో వృషభం అనే ఒక పాయింట్ ఎక్కడైనా కనపడిందా అంటే కనపడలేదు. కాబట్టి ఈ క్వశ్చన్ మనము సరైన వాళ్ళు టీఎస్పీసీలు ఇస్తే తప్ప సిరి శాతకర్ణి పదమే ఎక్కడ కూడా లేదు. మరి అదేమన్నా మిస్టేక్లు ఇచ్చారా తెలియదు. వాసిష్ఠీపుత్ర పులుమకు సంబంధించినటువంటి లేదు. నాణాలు ఇచ్చారు, ఏనుగు గుర్తుంది, ఎద్దు గుర్తుంది, ఉజ్జయిని గుర్తుంది, అలాగే తెరచాప గుర్తుంది, అలాగే మిక్స్డ్ నాణాలు వేశారు, ఇలాంటి ఉజ్జయిని తోరణం ఉండి ఇలాంటి క్వశ్చన్లు ఇచ్చారు. కానీ ఎవడేమి వేశాడన్న కాన్సెప్ట్ పైన ఇవ్వలేదు. ఇక్కడ మీకు తెరచాప ఒకటి ఎవరు వేశారు అన్నప్పుడు యజ్ఞశ్రీ శాతకర్ణి నేపథ్యంలో మన క్వశ్చన్లు పడతా ఉంటాయి.
అలాగే ఉజ్జయిని గుర్తు అన్నప్పుడు ఎవరు వేశారు దానికి సంబంధాలు ఉన్నాయి. అశ్వమేధ నాణ యాగాలు ఎవరు వేశారంటే సంబంధం ఉంది. కానీ జనరల్గా సూర్యుని గుర్తును ఎవరు వేశారు, ఏను గుర్తు ఎవరు వేశారు, వృషం గుర్తు ఎవరు వేశారు అన్నటువంటి పదజాలము పుస్తకాలలో సరైన సమాధానం దొరుకుతుందా అంటే దొరకడం లేదు అన్న ఒక పాయింట్ని చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. దీనికి సంబంధించి ఎక్కడ కూడా క్లారిఫికేషన్ అనేది లేదు. ఏంది సమాధానం అంటే దీన్ని చెప్పడం కష్టం. గాథా సప్తశతిలో ఒక శివుని యొక్క ప్రస్తావన మనకు కనబడుతుంది. గౌతమిపుత్ర శాతకం నాసిక్ శిలాశాసనంలో కూడా వివరాలు ఉన్నాయంటే లేవు. పులోమావి కాలంలో ఆధారాలు దొరుకుతున్నాయంటే దొరకడం లేదు. కాబట్టి చూద్దాం మరి సమాధానం ఏమిస్తారో చూసే ఒక ప్రయత్నం చేద్దాం. దీంట్లో కూడా చూడండి, శ్రీ పర్వతీయులు అంటే పర్వతాన్ని పరిపాలించిన వాళ్ళు ఈక్ష్వాకులు. శ్రీ పర్వత స్వామి భక్తులు కులదైవం. కాబట్టి మల్లన్నని కులదైవంగా భావించిన వాళ్ళు అంటే విష్ణుకుండులు. ఏ అనేది సరైనటువంటి సమాధానమే. మరి బి చిన్నమారూరులో కాలాముఖ కేంద్రం వర్ధిల్లింది అంటే దానికి ఎక్కడ కూడా సమాధానం అనేది దొరకడం లేదు. కాబట్టి ఈ క్వశ్చన్ కూడా సరైన సమాధానం ఇప్పటివరకైతే లభించలేదు. కాబట్టి ఏమైనా దొరికితే మళ్ళీ మనకు యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్లో ఈ దొరకనటువంటి సమాధానాలని మళ్ళీ పోస్ట్ చేసి ఒక ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికి మాత్రం ఏ సమాధానం కరెక్ట్గా అనుకోండి. ప్రస్తుతానికి మాత్రం ఏ సమాధానం అనుకోండి. ఒకవేళ చిన్నమారులో కాలాముఖ కేంద్రం ఉన్నది అని కనుక తేలితే ఏబి మరియు రెండు కూడా సరైన సమాధానాలుగా చెప్పడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది అందరు తెలిసిన క్వశ్చనే, ఈజీ క్వశ్చన్. శాతవాహనుల కాలంలో అడిగినట్టు క్వశ్చన్గా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాతంత్ర వ్యాకరణం శర్వవర్మ రాసిండు. ఇది ఎలాంటి ఎవ్వరు కూడా ఆలోచన చేయకుండా ఆన్సర్ పెట్టేది. బృహత్కథ గుణాఢ్యుడు రాసిండు తెలిసినటువంటి. గాథా సత్తసై అంటే దాన్నే సప్తసతిగా పిలుస్తాం. ఆలుడు సృహల్లేఖ నాగార్జునుడు రాశాడు. అందరికి తెలిసినట్టు క్వశ్చనే. 100కు 100% మంది పెట్టడానికి అవకాశం ఉన్నటువంటి ఈజీ బిట్గా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ సమాధానం చూడండి. A4 ఎక్కడ ఉంది? ఒకే దాంట్లో ఉంది. A4 B1 C2 D3 ఒకటి సరైనటువంటి సమాధానం. దీంట్లో ఏం ఆగాల్సిన పని ఏం లేదు. ఈజీగా ఉన్నటువంటి క్వశ్చనే. ఇది కూడా ఈజీ క్వశ్చన్. 100కు 100% మంది చేయడానికి అవకాశం ఉంది. 52 నాటి సాధారణ ఎన్నికల ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 42 స్థానాలు, తెలంగాణలో 36 వచ్చినాయి, పక్క రాష్ట్రాలలో 6 వచ్చినాయి. మొత్తంగా 42 స్థానాలు వచ్చి ప్రతిపక్ష స్థానంలో కూర్చుంది ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ PDF. ఎందుకంటే ఆ రోజుల్లో సిపిఐ పైన ఉన్న నిషేధం 1951 అక్టోబర్ 21 నాడే తీసేశారు. కానీ అప్పటికే ఎన్నికల సంబంధించిన ప్రక్రియ అయిపోయింది. ఆల్రెడీ మనకు అక్టోబర్లోనే దీనికి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఫిబ్రవరి వరకు కొనసాగింది. కాబట్టి అప్పటికి సిపిఐ పైన నిషేధం ఉన్న కారణంగా ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరపున కమ్యూనిస్టులు పోటీ చేశారు. నల్గొండ జిల్లాలో సంపూర్ణంగా, వరంగల్ జిల్లాలో ఎక్కువ స్థానాలు, కరీంనగర్లో కొన్ని స్థానాలు, మొత్తంగా తెలంగాణలోనే 36 స్థానాలు వచ్చినాయి. మొత్తం కలిపి 42 స్థానాలు వచ్చిన అంశానికి అర్థం చేసుకోవచ్చు. 15 మంది క్యాబినెట్ సభ్యులు ఉన్నారంటే లేరు, 13 మందే ఉన్నారు. తర్వాత 8 మందిని ఉపసభ్యులుగా తీసుకున్న సందర్భం కనబడితే 13, 21 ఇక్కడ 15, 9 ఇచ్చారు. కాబట్టి బి అనేది తప్పు. ఇది జనరల్గా ఇచ్చినట్టు కాన్సెప్ట్. ఏ మాత్రమే రైట్ సమాధానంగా చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. నెక్స్ట్ 18వ శతాబ్దం అర్ధభాగంలో రామ్జీ గోండ్ ఒక్క పదం తప్ప మిగతా అంతా కరెక్టేనండి. ఇది 19వ శతాబ్దం అర్ధభాగం రావాలా. 18వ శతాబ్దం అర్ధభాగం ఇచ్చారు. రామ్జీ గోండు రైటే, గోండు తెగవారు రైటే. ఆసిఫాబాదు బ్రిటిష్ వారికి వ్యతిరేక ఉద్యమం చేశారు. ఎందుకంటే మనకు బీరారు సుబాలో ఆదిలాబాద్ జిల్లా వస్తుంది. బీరారు ఒప్పందం 1853లో జరిగింది. 53 నుంచి బ్రిటిష్ వాళ్ళ పరిధిలోకి వెళ్ళిపోయి, అంతకుముందు నిజాంల పరిధిలో ఉండే. కానీ బీరారు పోయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా రామ్జీ గోండు. అంశం ఏంటంటే రామ్జీ గోండు ఉద్యమం చేసిందేం బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా, కొమరంభీం ఉద్యమం చేసిన నిజాం వ్యతిరేకంగా. ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మిగతా కాన్సెప్ట్ అంతా రైట్ ఉంది. 19వ శతాబ్దం అనేది రావాలా. అండ్ నిర్మల్ రాజధాని చేసుకుంటే రైట్. నిర్మల్ రాజధాని చేసి స్వతంత్రాన్ని పాలించాడు, రైట్. రామ్జీ గోండుతో 1000 మంది గోండ్లో నిర్మల్ దగ్గర బ్రిటిష్ వారు ఉరితీసి మర్రి చెట్టుకు 1000 ఉరిలో మరిగా చేశారు, ఇది రైటు. రామ్జీ గోండు స్మారకం నిర్మల్ కోటలో ఉంది. అన్ని రైటు. అన్ని పుస్తకంలో ఏ పుస్తకం తీసినా కూడా అన్ని కూడా సమాధానం దొరుకుతాయి. నా బుక్లో ఏం దొరుకుతాయి, ఎవరి బుక్లో ఏం దొరుకుతాయి. కాబట్టి ఇక్కడ మన నోట్స్లో ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ABC అంటే ఏనే లేదు కాబట్టి BCD అనేది రైట్ అవుతుంది. లేదు ఇక్కడ ABCD 4 కనుక ఇస్తే అది ఎన్నుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉండేవి. అవి లేదు కాబట్టి BCD అనేది సరైన సమాధానంగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. నెక్స్ట్ విక్రమార్జున విజయం డైరెక్ట్ క్వశ్చన్. వేములవాడ చాళుక్యుల మీద 2వ క్వశ్చన్ వచ్చింది.
ఏంటది? కన్నడం. ఎందుకంటే వాళ్ళు కన్నడ భాషనే. ఇక్కడ చూడండి, బాదామి, రాష్ట్రకూటులు, కళ్యాణి, అలాగే వేములవాడ, వీళ్ళందరి యొక్క మాతృభాష కన్నడం అండి. కన్నడం. విక్రమార్జున విజయనే పంప భారతం అంటాం. పంప భారతం అంటాం. పంప రామాయణం పంప భారతంగా పిలిచి ఒక కార్యక్రమం జరుగుతుంది కాబట్టి పంప భారత. కన్నడంలో కవిత్రయం పంప, పొన్న, రన్న. కాబట్టి కన్నడంలో పంప భారతం రాయబడిన అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఈజీ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. వేములవాడ చాళుక్యుల మీద 2 క్వశ్చన్లు వచ్చినాయి. అలాగే ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్, ఆన్సర్ పెట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ చూడండి, పొన్నగంటి తెలగనార్యుడు, ఈయన ఇబ్రహీం కుతుబ్ షా కాలంలో ఉన్నాడు. ఇబ్రహీం కుతుబ్ షా కాలంలో ఉన్నాడు. అలాగే కంచర్ల గోపన్న తానిషా కాలంలో ఉన్నాడు. అలాగే క్షేత్రయ్య అబ్దుల్లా హుస్సేన్ కాలంలో ఆయన ఆస్థానాన్ని సందర్శించిండు. సారంగ తమ్మయ్య, వైజయంతి విలాసరాజు సారంగ తమ్మయ్య ఎవరి కాలంలో? మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో ఉన్నాడు. మహమ్మద్ కులీ కుతుబ్ షా. అంటే ఇక్కడ మనము రాజులని ముందుగా ఎవరు? ఇబ్రహీం కుతుబ్ షా. ఇబ్రహీం కుతుబ్ షా, పొన్నగంటి తెలగనార్యుడు, పొన్నగంటి తెలగనార్యుడు. మహమ్మద్ కులీ కుతుబ్ షా, మహమ్మద్ కుతుబ్ షా కాలంలో తమ్మయ్య, సారంగ తమ్మయ్య. అంటే ఇక్కడ రాజుల కాలంలో పనిచేసిన వాళ్ళు తెలవాలి. క్షేత్రయ్య అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా, అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా క్షేత్రయ్య, క్షేత్రయ్య. అలాగే మనకు కంచర్ల గోపన్న, కంచర్ల గోపన్న దాశశతకం రాసినటువంటి కంచర్ల గోపన్న. కాబట్టి ఫస్ట్ ఏం కావాలా? డి రావాలా. తర్వాత ఏం రావాలా? బి రావాలా. డి, తర్వాత బి, తర్వాత ఏ, తర్వాత సి. డిబిఏసి, డిబిఏసి ఉందా? ఉన్నది. డిబిఏసి అనేది సరైన సమాధానంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది కూడా ఈజీ క్వశ్చన్. 90% మెంబర్స్ పెట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 90% పెట్టలేండి, 70% పెడతారు. 70% మంది సమాధానం పెట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్, ఇది కూడా ఈజీ క్వశ్చనే కానీ సమాధానం పెట్టరు. ఈజీ క్వశ్చనే కానీ సమాధానం పెట్టరు. ఎందుకంటే అన్ని సంవత్సరాలు ఇచ్చారు. ఈజీ క్వశ్చన్. చూడండి ఇక్కడ కాన్సెప్ట్ చూడండి. నిజామియా అబ్జర్వేటరీ 1908. అలాగే హైదరాబాద్ మెడికల్ స్కూల్ 1846. ఇదే ప్రస్తుతం ఉస్మానియా మెడికల్ కాలేజీగా మారింది. ఉస్మానియా మెడికల్ కాలేజీగా మారిపోయింది. ఇదే మెడికల్ స్కూలే ఉస్మానియా మెడికల్ కాలేజీగా మారింది. మొదటి హైదరాబాద్ క్లోరోఫార్మ్ కమిషన్ 1888. రెండవ క్లోరో కమిషన్ 1889. సరైన సమాధానాలుగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి నిజామీ అబ్జర్వేటరీ C1, అలాగే హైదరాబాద్ మిడిల్ స్కూల్ A3, అలాగే మొదటి ఫ్లోరోకామ్ కమిషన్ 88 4th, అలాగే రెండో హైదరాబాద్ ఫ్లోరో కమిషను 89 2గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. A3 B4 C1 D2 ఇది సరైనటువంటి సమాధానం. పుస్తకాల్లో ఉందండి, మన నోట్స్లో కూడా మీకు అందుబాటులో దొరుకుతుంది. ఈజీ క్వశ్చనే కానీ దాదాపుగా 70% మంది తప్పు చేస్తారు. కేవలం 30% మంది మాత్రమే సమాధానం పెట్టడానికి అవకాశం ఉంటుందన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇంకో అంశం ఏంటంటే మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో కింద కామెంట్ రూపంలో పెట్టే ప్రయత్నం చేయండి. అంటే మిగతా వాళ్ళకి ఈజీ అవుతుంది. ఎందుకంటే నాకు ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఎన్ని పోతున్నాయి, మీకు పేపర్ 1లో ఎన్ని వస్తున్నాయి, పేపర్ 2లో ఎన్ని వస్తున్నాయి, పేపర్ 3లో ఎన్ని వస్తున్నాయి అనే కాన్సెప్ట్ని పెట్టే ఒక ప్రయత్నం చేయండి. నేను ఇచ్చే కాన్సెప్ట్ ఏంటంటే 270 ప్లస్ కనుక వస్తే మనకు ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే స్పెషలైజేషన్, కంప్యూటర్ లాంటి స్పెషలైజేషన్ ఉన్న వాళ్ళకి ఇంకో 10 మార్కులు తక్కువ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో చూసుకునే ప్రయత్నం చేయవచ్చు. ముందుగా చాలామంది పాలిటీ చాలా ఈజీగా వచ్చేసింది, 140 పెడతారు అన్నటువంటి ఎగ్జామ్ బయటికి వెళ్ళగాని చెప్పారు. కానీ తీరా చూస్తే తెలంగాణ హిస్టరీలోనే 15 క్వశ్చన్లు మింగేస్తున్న సందర్భం. పాలిటీలో ఎట్లయినా ఒక 5 క్వశ్చన్లు ఈజీగా పోతాయి. అలాగే మళ్ళీ ఒక సోషాలజీలో 5 నుంచి 10 క్వశ్చన్లు పోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇక్కడ చూడండి మైనస్లు మీకు ఎలా జరుగుతాయంటే తెలంగాణ హిస్టరీలో 15 పోతాయి, పాలిటీలో కనీసం అట్లీస్ట్ 5 నుంచి 8 మార్కులు పోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే సోషాలజీలో 5 నుంచి 8 మార్కులు పోవడానికి అవకాశం ఉంది. అంటే మ్యాక్సిమం హైయెస్ట్ వస్తే 120 లేదంటే 110
110 ప్లస్ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. 110 నుంచి 120 మధ్య రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి తప్ప అంతకు మించి వస్తాయంటే రాకపోవచ్చు టాప్లో ఉన్న వాళ్ళకి. ఇది ఉన్నటువంటి క్వశ్చన్. ఏరువాకను పూజించిన పేర్కొన్న ఉప్పరపల్లి శాసనం. ఉప్పరపల్లి అనే ఊరు ఉన్నది, కరీంనగర్ జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉప్పరపల్లి ఉంది. కానీ అక్కడ ఏ రాజు శిలాశాసనం వేశాడు? ఏరువాకకు సంబంధించిన శిలాశాసనం ఎవరేశారన్న దానికి సరైన సమాధానం ఉన్నదా అంటే లేదు. సరైన మొత్తంగా కాకతీయుల కాలంలో ఇచ్చిన ప్రతి క్వశ్చన్ కూడా డౌట్ ఆఫ్ క్వశ్చన్ కానీ ఇచ్చే సమాధానాన్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, ప్రస్తుతం చార్మినార్ ఉన్న స్థలంలో అక్కడ ఏం లేదండి, తాజియా ఉన్నట్లు చెప్తారు. మరి తాజియా ఉందా లేదండి సరైనటువంటి సమాధానం లేదు. చార్మినార్ యొక్క వాస్తుశిల్పులు ప్రాచీన గ్రీకు పట్టణాలు రోమలు అన్నీ ఎప్పుడో కూలిపోయినాయండి. ఇది పర్షియన్ యొక్క వాస్తుశైలి. పర్షియన్ల యొక్క వాస్తుశైలిని ఇక్కడ ప్రభావితమైంది, కానీ రోమన్లు కానీ గ్రీకులు కానీ యొక్క సమాధానాలు ఉన్నాయంటే లేవు. వాళ్ళన్నీ కూడా ఎప్పుడో అంతరించిపోయిన తర్వాతనే ఇక్కడ ఈ వ్యవస్థలోకి వచ్చిన అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి బి తప్పు, ఏ కూడా తప్పు, ఏబి రెండు కావు అనే సరైన సమాధానంగా. మరి ఒకవేళ మరి తాజియా అనే పదానికి ఏమైనా అర్థం కనుక దొరికితే అప్పుడు ఏ మాత్రమే రైట్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే విజ్ఞానవర్ధిని పరిషత్ అనే దాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి సూరవరం ప్రతాపరెడ్డి. సూరవరం ప్రతాపరెడ్డి మీద 2 క్వశ్చన్లు వచ్చినాయి నిజాంల కాలంలో. ఇది ఈజీ క్వశ్చనే కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం. విజ్ఞాన చంద్రికా మండలి అనే మనలో 6లో ఏర్పడింది. అది ఏది కూడా కరెక్ట్ క్లారిటీగా ఇవ్వలేదు, మిగతా ఒకటి మాత్రం రైట్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. అలాగే పిల్లలమర్రి వెంకటేశ్వర్లు, దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ పిల్లమర్రి వెంకటేశ్వర్లు అనే కాన్సెప్ట్ని చూద్దాం. దీనికి సంబంధించిన సమాధానాన్ని కొంత క్లారిఫికేషన్ కోసం కరెక్ట్. ఎందుకంటే ఈ వ్యాఖ్యానం ఓన్లీ వ్యాఖ్యానం మీద తెలంగాణ మూమెంట్లో అయినటువంటి క్వశ్చన్గా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ప్రభుత్వం మరి ఇతర తెలంగాణ ఉద్యోగుల యొక్క వేతనాలు నిర్ణయించడంలో ప్రభుత్వం నిరంతరం హాని చేస్తున్నది, ఎంతో శోచనీయం అని 1958-60 మధ్య దశకంలో జరిగిన ఉద్యమాల నేపథ్యంలో జీతాలపైన వ్యాఖ్యానించబడ్డ కాన్సెప్ట్గా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. నెక్స్ట్, సంగీతం మరియు నృత్యంతో సంపన్న పురుషులను రంజింపజేసే స్త్రీలను తవాయిఫ్లు. ఇంత మహలకా చంద అని చెప్పాం కాబట్టి అర్థం చేసుకోవచ్చు. తవాయిఫ్లు నృత్యాలను చూసేందుకు అసబ్జాయిలు దఫ్తరీ, నిషాన్, కంచన్, కచేరి అంటే కచేరి నిర్వహించడమే కదా, కచేరీలలో నాట్యం చేస్తారు. కాబట్టి 2 కూడా సరైనటువంటి సమాధానాలే, సరైనవి. ఏబి 2 కూడా సరైన సమాధానాలుగా అర్థం చేసుకోవచ్చు కచేరీలలో. నెక్స్ట్, దీంట్లో ఒకటే క్వశ్చన్, మిగతా అన్ని కూడా రైటే. సడకు బంద్ 2013 మార్చి 21వ తారీఖు నాడు జరిగినటువంటి సంఘటన. ఇది ఎక్కడ? శంషాబాద్ నుంచి ఆలంపూర్ వరకు జాతీయ రహదారిపైన జరిగిన సంఘటనగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఒకటి తప్పు, మిగతా అని కూడా. సత్యాగ్రహ దీక్ష ఎక్కడ చేశారంటే జంతర్ మంతరే. సకల జన బేర్ ఎక్కడ నిర్వహించారు? నిజాం కళాశాలని. సంపూర్ణ తెలంగాణ సాధించి ఎక్కడంటే ఇందిరా పార్క్ చేసే సందర్భాలుగా కనబడితే సడకు బంద్ అనేది ఒకటి తప్పుగా గుర్తుపెట్టుకోండి, సరికాని జత. కాబట్టి మొత్తంగా మనము అస్సలు కాంట్రవర్సీ ఉన్న క్వశ్చన్లో ఒక 5 క్వశ్చన్లు మనకు ఉన్నవి. 5 క్వశ్చన్లు మీరు కన్ఫ్యూజ్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఫైనల్గా మీకు 38 నుంచి 40 మార్కులు టాప్లో ఉండే వాళ్ళకు ఉంటాయి. యావరేజ్గా మీకు ఎక్కువ మంది వచ్చే మార్కులు 30, మధ్యస్థంగా ఉన్న వాళ్ళకి 35 మార్కులు వస్తాయి, టాప్ వచ్చిన వాళ్ళకి 35-40 మార్కులు వస్తాయి. ఇది తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్ ఆన్సర్లుగా మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాగే మీకు ఫస్ట్ పేపర్లో కూడా ఇండియన్ హిస్టరీ తెలంగాణకి సంబంధించి 13 క్వశ్చన్లు వచ్చాయి. కాబట్టి ఈసారి హిస్టరీ వాస్తవంగా మనకు ఫస్ట్ పేపర్లో తక్కువలో తక్కువ ఒక 30 మార్క్స్ రావాలా, కానీ 30 మార్క్స్ ఇవ్వకుండా ఇండియన్ హిస్టరీ ప్రయారిటీ తగ్గించారు. తెలంగాణ హిస్టరీ కూడా జనరల్ ఫస్ట్ పేపర్లో తక్కువ వచ్చినాయి. కాబట్టి ఇక్కడ క్వశ్చన్లు తగ్గిపోయినట్టు సందర్భాలు మనకు కనబడతా ఉన్నాయి. ఫస్ట్ పేపర్లో కూడా ఎనాలిసిస్ని, దాంతోపాటుగా ఎక్కడ ఏ సబ్జెక్టులు ఎన్ని మార్కులు వచ్చినాయి, కట్ ఆఫ్లు ఎంత అనే దాని అంశాల గురించి మరొక వీడియోలో క్లారిఫికేషన్గా చూసే ఒక ప్రయత్నం చేద్దాం. ఇది తెలంగాణ హిస్టరీలో ఉంటే 50 క్వశ్చన్లకు సంబంధించినటువంటి కాన్సెప్ట్గా చూసే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి మ్యాక్సిమం 40 మార్క్సే ఇక్కడ ఎక్కువ పెట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటే లేవు అన్న అంశాన్ని. ఇక్కడ ఏ క్వశ్చన్లు పోవడానికి అవకాశం ఉందో ఆల్రెడీ మీకు చెప్పాము. ఒక 4-5 వీటికి సమాధానాలు కూడా దొరకని ఒక సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది ఉంది, ఇది రైట్ చేస్తారు. ఇది చాలామంది తప్పు చేయడానికి అవకాశం ఉంది. ఇది కూడా కరెక్ట్ చేస్తారని చెప్పలేము.
అలాగే ఇది కూడా అటు ఇటుగా కాంట్రవర్సీ నేపథ్యంలోనే ఉప్పరపల్లి సమాధానం దొరకలేదు. ఈ క్వశ్చన్ ఉంది, ఈ క్వశ్చన్ ఈజీనే కానీ ఆన్సర్ పెట్టడం కష్టమవుతుంది. ఇట్లా ఈజీగా ఉండి ఆన్సర్లు పెట్టని కూడా 4-5 క్వశ్చన్లు ఉన్నాయి కాబట్టి ఇది తెలంగాణ ఇష్యూ సంబంధించినటువంటి, అలాగే మూమెంట్ సెకండ్ పేపర్లో 50 మార్కులకు సంబంధించినటువంటి విశ్లేషణగా మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. థ్యాంక్ యూ.